క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా వెనుక శక్తివంతులైన దైవజనులు ఉన్నారు. పిలుపన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, మరి ఈ స్తుతి కూడిక తమ్ముడు సోల్మన్ చాలా అత్యంత ప్రియమైన వాడు. ఇక్కడికి రావడానికి కోసం చాలాసార్లు అడిగినప్పుడు ఖాళీ లేక నేను రాలేకపోయాను. కానీ నాకు ముందుగా చెప్పబడిన రీతిగా మరి దేవజనులు పిలుపు గారు, మరి ఇంకా ఎలీషా అప్పారావుపాలెం తమ్ముడు ఎలీషా అన్నయ్య ఇక్కడికి మీరు రావాలి అని ముందుగా తెలియజెప్పడం చాలా సంతోషం. చాలా ఆనందం కలిగింది. స్తుతి కూడిక చెల్లి భారతి ఇంకా కుటుంబస్తులు అందరూ కూడా చాలా సంతోషించారు. మేము కూడా చాలా సంతోషంతో వచ్చాం. శ్రీరామవరం ఇది మొట్టమొదటిసారేమో నేను రావడం. అవును, దేవుడు నాకు కూడా అలాంటి మంచి అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వర్షాన్ని దేవుడు ఆపాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రభువు మాట మనం వినొచ్చు. చాలా సంతోషం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీరు వినగలిగిన మేరకు నేను మీతో ముచ్చటిస్తాను. స్తుతి కూడిక అనే పదం చూసినప్పుడే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనందరం కూడా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఆవశ్యకం అని చెప్పబడింది. ఆవశ్యకం అంటే ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి మూలమైన అంశాలని కొన్ని విషయాల్ని మనం లేఖనంలో నుండి మనం చూద్దాం. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అని కూడా ఉంది. అంటే అర్థం, మన ముఖానికి అది బ్రైట్నెస్ ఇస్తుందంట, వెలుగునిస్తుందని అర్థం. స్తుతి చెల్లించే వారి ముఖాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి అంటాడు. అంటే దేవుడు చూసినప్పుడు దేవునికి అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి అని. కనుక ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి మరి సాక్ష్యం చెప్పమన్నాను నేనైతే. కానీ చెల్లి ఈ పాటే నా సాక్ష్యం అంది. ఆ పాటని చాలా జాగ్రత్తగా విన్నాను నేను. అందుకే ఎక్కడ ఏడ్చానో అక్కడ నవ్వించే దేవుడు, ఎక్కడ అవమానం పొందానో అక్కడ నన్ను ఘనపరిచిన దేవుడు, అవన్నీ వింటున్నప్పుడు నిజంగానే సాక్ష్యం అది. కనుక దేవుడు బలహీనమైన పరిస్థితుల్లో లేపి, గాయపడినప్పుడు కట్లు కట్టి, దేవుడు కన్నీరుని ఆదరించి, కుటుంబానికి మంచి మందిరం ఇచ్చి, సహవాసం ఇచ్చి, తండ్రి యొక్క ఉన్నతమైన ప్రేమనిచ్చి, అనేక మందికి ఆదరణ కలిగించే ఆశ్రితంగా దేవుడు మార్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఒక మాట ఈ సందర్భంగా ముందు చదువుతాను. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట నేను చదువుతాను. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, అంటే పెద్ద వచనం. ఇది 9 నుండి 12 వచనాలు కలిసి ఉంది. అయినా నేను చదువుతాను, జాగ్రత్తగానండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం గలవారు, దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారు, ప్రతి సత్కార్యంలో సఫలమగుచు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలనని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనపరచునట్లు, ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాము. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. సాల్మన్ భారతిని మీరు ఏర్పాటు చేసుకొని, మీ పిలుపులోని ఏర్పాటును బట్టి వందనాలు. ఈ కుటుంబం నీ ద్వారా పొందిన మేళ్లకు అనుగుణ్యంగా ఏర్పాటు చేసిన ఈ స్తుతి కూడికలో మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మేలు, జీవం, ఆరోగ్యం, స్వస్థత, మనోవికాసం, ధైర్యం కలుగుతాయి. మీరు మా అందరితో మాట్లాడండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని కావలించండి. నిలబడిన నీ దాసుడు నిజంగా బలహీనుడే ప్రభువా. బలహీనమైన ఈ ఘట్టంలో నీ ఉన్నతమైన శక్తి ఉంచండి. కృతజ్ఞతాస్తుతి ఎందుకు మేము చెల్లించాలో మీరు మాకు తెలియచేయండి. మీరే మహిమ పొందండి, మాట్లాడండి ప్రభువా. నీ సిలువ చోటును మరుగుపరచండి. నీ ఆత్మస్పర్శ మాకందరికి అనుగ్రహించండి. మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అపోస్తులైన పౌలు సుమారుగా 14 పత్రికలు రాశాడు. అందులో జైల్లో నుండి 4 పత్రికలు రాశాడు అన్నమాట. ఒకటి ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక,
మూడవది కొలస్సే పత్రిక, నాలుగవది పాస్టర్ గారికి ఫిలెమోను పత్రిక. సో ఇవి చాలా ప్రముఖమైన పత్రికలు. జైల్లో నుండి సంఘాలని బలపరచడానికి కోసం ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయాన్ని, ఎక్కడ ఏ లోపమైతే ఉందో ఆ లోపాన్ని సరిదిద్దడం కోసం వ్రాయబడిన పత్రికలు. ఎఫెసీ పత్రికలో సంఘం ఎలా ఉండాలి, సంఘం అంటే ఏంటి, ఆ సంఘానికి ఉండే లక్షణాలు ఏంటి, మీ సంఘంలో ఈ లక్షణాలు ఉన్నాయా, ఈ యొక్క అర్థం చేసుకున్నారా అని సంఘం యొక్క లక్షణాలు ఏంటో ఎఫెసీ పత్రిక రాశాడు. కొలస్సే పత్రికలో దేవుడు అంటే ఏంటి, దేవుని ఎడల మనం ఎలా ఉండాలి, ఆయన లక్షణాలు ఏంటి, క్రిస్టాలజీ అంటారు దీన్ని, క్రీస్తుకు సంబంధించిన శాస్త్రం ఈ కొలస్సే పత్రికలో మనకు కనబడుతుంది. సంఘానికి సంబంధించిన శాస్త్రం అంటే ఎక్లీషియాలజీ అంటారు దాన్ని, అంటే సంఘశాస్త్రం ఎఫెసీ పత్రికలో కనబడుతుంది. అంచేత ఈ సంఘము క్రీస్తు. దీన్ని ఎలా పోలుస్తాడంటే అపోస్తలుడైన పౌలు శరీరము శిరస్సు అంటాడనమాట. శరీరానికి శిరస్సు చాలా ప్రాముఖ్యమైనది. శిరస్సు లేకుండా శరీరం ఉండదు, శరీరం లేకుండా శిరస్సు ఉండదు. అంటే శిరస్సు శరీరము రెండు ఎలాగైతే ఉంటాయో శిరస్సును బట్టి శరీరం అంతా నడిపింపబడుతుంది అనమాట. కమాండ్ అన్నీ ఇక్కడ నుండి వస్తాయి అన్నమాట. చేత ఇక్కడ నుండి వచ్చే ఆదేశాల ప్రకారం శరీరం అంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట. అందుచేత ఈ భాగంలో దెబ్బతింటే మనకి ఇలాంటి లంబికలు ఉంటాయి, ఇలాంటి నర ఇటు ఇలా ఉంటాయంటే ఎక్స్లాగా, ఇటు నుండి ఇటువైపుకి, ఇటు నుండి ఇటువైపుకి. సో ఇటువైపు భాగం దెబ్బతింటే ఇటువైపు భాగం అంతా కూడా చచ్చుపడుతుంది. ఒక భాగం చచ్చుపడుతుంది కనుక దాన్ని పక్షవాతం అంటారు. పక్షం అంటే సగమైన అర్థం, సగభాగం. సో ఈ భాగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది అనమాట మన మెదడు కూడా. సో ఇటువైపు దెబ్బతింటే ఇటువైపు భాగం అంతా చచ్చుపడుతుంది కనుక కమాండింగ్స్ అన్నీ ఇక్కడ నుండి ఉంటాయి. శరీరం అలా కనబడుతుంటుంది కానీ యాక్టివేషన్ ఉండదు. అలా చెయ్యాల ఉంటుంది కానీ యాక్టివేషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఆదేశానుసారాలు లేవు. అక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ అక్కడ ఇవ్వాలి, అక్కడ చెప్తే ఇక్కడ కదులుతాయి. సో దేవుడు కూడా శిరస్సు అయి ఉన్నాడు, ఆయనను బట్టి సంఘం నడుస్తుంది అని రాశాడు అన్నమాట. సో ఎలాగ ఉండాలి సంఘం అనేది ఎఫెసీ పత్రిక చెబితే దేవుడు ఎలాంటి వాడు అనేది కొలస్సే పత్రికలో చెప్పాడు. ఆయన గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆయన సృష్టికర్తగా ఉన్నాడని, మనల్ని రక్షించడానికి రక్షణకర్తగా ఉన్నాడని, ఆయన మనల్ని ఆదరించే ఆదరణకర్తగా ఉన్నాడని, ఆయన మనకు నిరీక్షణకర్తగా ఉన్నాడని, ఆయన మనల్ని నడిపించే కార్యకర్తగా ఉన్నాడని, దేవుని యొక్క గుణలక్షణాలు ఇందులో చాలా చెప్పాడు. అయితే ఆ దేవుని ఎడల మనం ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఈరోజు స్తుతి ఎందుకు చెల్లించాలనేది ఈ పత్రికల నుండి కొన్ని విషయాలని మనం చూద్దాం. దేవుడు ఎలాంటి వాడు, రెండు మాటలను ముందు చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అంటే యేసుక్రీస్తును కనుక అలా చూస్తే ఆయనలో దైవ లక్షణాలు అన్నీ కనబడుతూ ఉంటాయంట. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజుల్లో కొంతమంది అంటే యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు ఒక సామాన్యమైన మానవుడే. ఇప్పుడు ఎలా అంటున్నారు, ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదులు అని కొంతమంది ఆ రోజుల్లో తయారయ్యారు అనమాట. జ్ఞానతత్వవాదులు, నెస్టిసిజం అంటారు దాన్ని. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే యేసుప్రభు కూడా కామన్ మ్యాన్, ఒక సామాన్యుడురా అని అంటే పౌలు వాళ్ళకి జవాబు చెబుతున్నాడు అనమాట. యేసుప్రభు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఆ జీవితం ఎంత గొప్పదంటే, ఆ జీవితాన్ని చూస్తే, ఆయన శరీరాన్ని చూస్తే, ఆయన చేసే కార్యాలు చూస్తే సంపూర్ణ దైవతత్వం, సంపూర్ణ క్రీస్తు యొక్క మూర్తిమత్వంలో దేవత్వమే కనబడుతుంది అంటాడు. అందుకని ఇక్కడ రాశాడు, దేవత్వం యొక్క అంటే నీకు దేవుడికి ఉండాల్సిన లక్షణాల యొక్క లిస్టు రాస్తే తీసుకురా, అవన్నీ నేను యేసు ప్రభువులో చూపెడతా అంటాడు. అంటే యేసు ప్రభువులో సంపూర్ణమైన, అంటే ఇంకా ఈ లక్షణాలు ఉంటే బాగుండురా అని అనిపించుకునే దేవుడు కాదు, లేకపోతే ఇవి లేకుండా ఉంటే బాగుండురా, అనవసరంగా ఇలాంటి పనులు చేశాడురా అని అనిపించుకునేవాడు కూడా కాదు. అంటే కలిపే లక్షణాలు లేవు, తీసేసే లక్షణాలు కూడా లేని దేవుడు. హల్లెలూయా! అంతటి సంపూర్ణత కలిగిన దేవుడు కనుక ఆయన ఎడల మనం ఎలా ఉండాలి, అలాంటి దేవుని ఎడల ఎలా ఉండాలి, ఆయన ఎలాంటి వాడు, సమస్తానికి ఆధారభూతుడు,
అని చెప్తాడు. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆయన దృశ్య దేవుని స్వరూపి. అంటే దేవుడంటే నువ్వు చూడలేవు కదా దేవుణ్ణి. కోటి సూర్యుల కాంతివంతుడైన దేవుడు, ఆ దేవుని యొక్క స్వరూపం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పాలంటే నీకు ఈ కిందకి దిగి రావాలి. దేవుడుగా కనుక ఈ లోకానికి దిగొస్తే ఇక ఏం మిగలదు. ఎందుకంటే ఒక సూర్యుడిని మనం చూడలేం, కోటి సూర్యుల కాంతివంతుడైన దేవుణ్ణి మనం చూడలేం. ఒక సూర్యుడే కొంచెం ముందు కదిలితే భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. కనుక అలాంటిది కోటి సూర్యుల దేవుడు తన అంశీభూతంగా దైవ లక్షణాలతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే అని చెప్పాడు. అందుచేత ఇక్కడ మనకు కనబడుతుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అన్నాడు. అంటే ఆయన కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం. అది కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం. అంచేత మీకు అర్థమవుతుంది కదా నేను ఏంటంటే అని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. అంటే సృష్టి అంతా కూడా ఆయన మీద ఆధారపడింది. ఇక్కడ గ్రీకులో ప్రోటోటోకోస్ అని ఉంది. అంటే అర్థం ఆయన ఆదికి మూలమై ఉన్నాడు, ఆదికే మూలమై ఉన్నాడు. అంటే భూమి ఆకాశాలు మీకు ఆది అని అనుకుంటే వాటి కంటే ముందున్నాడు అని అర్థం. ఈ భూమి ఆకాశాలు వచ్చిన తర్వాత కాలం తయారైంది. భూమి ఆకాశం లేకపోతే కాలం ఉండదు. దాన్ని నిత్యత్వము అంటారు. ఇప్పుడు భూమి ఆకాశాలు, ఈ భూమి ఆకాశము నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు కాలం. అవి అసలు సృజింపబడక మునుపు ఉన్నదాన్ని నిత్యత్వం అంటారు. రేపొద్దున భూమి ఉండదు, ఆకాశాలు ఉండవు, నక్షత్రాలు ఉండవు అని చెప్పింది బైబిల్. అంటే దాన్ని కూడా నిత్యత్వం అంటారు. దేవుడు అనబడిన వాడు నిత్యత్వంలో నుండి నిత్యత్వం వరకు ఉంటాడు. అది పౌలు చెప్పేది. నిత్యుడు ఆయన, నెవర్ చేంజింగ్ వన్, ఎవర్ లాస్టింగ్ వన్. చావు లేనివాడు, మనకలాగా పుట్టి మనకలాగా చచ్చిపోవటం ఉండదు. నిత్యుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యము నివసించేవాడు, నెవర్ చేంజింగ్ వన్, మార్పు ఉండదు ఆయన. కనుక ఆయన అమరత్వం కలిగి ఉన్నాడంట. అందుచేత నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉంటాడు ఆయన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, మధ్యలో ఈ కాలం వచ్చింది. కనుక ఈ కాలం కూడా భూమి నిలిచి ఉన్నంత వరకే ఉంటుందని ఉంది బైబిల్లో. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ కాలాలు కూడా ఈ భూమి సూర్యుడు ఉన్నంత వరకే. చూడండి అక్కడ ఏమనుందో, 8:22 ఆదికాండంలో రాసి ఉంటుంది. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, వేసవి శీతోష్ణ స్థితిలో ఉండక మానవు. అంటే ఇవి ఉన్నంత వరకే. కనుక వీటిని కూడా దేవుడు తీసేసాడు అనుకోండి, మళ్ళీ నిత్యత్వమే. కనుక దేవుడిని మన పూర్వీకులు తాత్వికులు ఏమన్నారంటే సత్యం జ్ఞానమనంతం దైవం, సత్యం దైవం, జ్ఞానం దైవం, అనంతం దైవం. సత్యం జ్ఞానమనంతం దైవం. సత్యమే దేవుడై ఉంటాడురా. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు. అరే మనకు తెలియదురా, అందరం మనవాళ్ళమే, కానీ గొలిసిపోయిందిరా. ఏం చేస్తాం, నిజం ఎవరికో తెలిసిగా దేవుడికే తెలుసురా అంటాం చూసారా. అంటే దేవుడు సత్యమై ఉంటాడు. రెండవది జ్ఞానం. వారు పెరుగుతున్న జ్ఞానం ఇంకా పెరుగుతుంది. తాండి దన్నేవాడు ఉంటే అంటే తలదన్నేవాడు ఉన్నాడు ఇప్పుడు కదా. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. అంటే అది చాలా రకరకాలైన పనులు మనం చేయకుండానే చేసేస్తుంది అనమాట. నాకు ఒక బొమ్మ కావాలి, ఆ బొమ్మ గీసి పెడతామంటే గీసి పెడతాను. అంటే నేను ఒక కథ రాసి ఈ కథకు బొమ్మలు ఇస్తామంటే మొత్తం బొమ్మలు వేసి ఇచ్చేసింది. అది అవి మన ప్రింట్అవుట్లు తీసి పిల్లలకు కథ చెప్పాను నేను. అన్న ఎక్కడ తయారు చేసి, నేను తయారు చేశా అన్న. ఎలా తెలిసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందిరా. అది ఎంత ప్రమాదమో చెప్తాను నేను. అంటే మన జ్ఞానం ఎంత గొప్పదనుకుంటే జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పడని చెప్పడానికి. సరే, కారులో ఏదో వెలుగుతోంది బల్బు, అదేంటో తెలియదు నాకు. వెంటనే దాన్ని అడిగాను అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. నా కారులో ఇలాంటివి గుర్తు వస్తుంది ఏంటని. అంటే డోర్లు సరిగ్గా ఎగిపోతే వస్తాను. నేను ఒక మెకానిక్ ఫోన్ చేశాను. మెకానిక్ కూడా డోర్ సరిగ్గా పడకపోతే ఈ గుర్తు వస్తుంది, డోర్ సరిగ్గా పడలేదేమో చూడండి అన్నాడు. సరే, ఇంకొక ఫ్రెండ్కి డోర్
అందరూ ఎలా చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. నేను మళ్ళీ మెసేజ్ పెట్టా, నువ్వు చెప్పిన మెసేజ్ అసలు సాటిస్ఫాక్షన్ లేదు, అసలు దాని వివరణ అడుగుతున్నాను, అసలు ఎందుకు ఆ గుర్తొస్తుంది అనేది చెప్పకుండా డోర్లు వేయకపోతే అలాగంటేనంటే వెంటనే అది ఏం పెట్టింది తెలుసా, నువ్వు మెకానిక్ రమేష్ని అడిగావుగా అని అడిగింది. అంటే అర్థం ఏంటి, నా మొత్తం డేటా దాని దగ్గర ఉందని అర్థం. ఓహో ఇప్పుడు అర్థమైందా? అయ్యో బాబోయ్, దీన్ని ఉంచకూడదురా బాబు మన సెల్లో. కనుక మీరు ఆలోచించండి ఎంత జ్ఞానం అది. నేను మెకానిక్ రమేష్ని అడిగానని అది నాకు చెప్తుంది. మెకానిక్ రమేష్ని అడిగారు కదా మీరు, ఆయన ఇచ్చిన జవాబును కూడా పరిశీలన చేయండి. అంటే ఏంటి, మెకానిక్ కూడా అంత జ్ఞానం, ఇదే పెద్ద జ్ఞానం అనుకున్నాం మనం. జ్ఞానానికి మూలమైన వాడు దేవుడు. కొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 31 ఆయన పేరే జ్ఞానం అంట. అక్కడ వ్రాయబడింది, చదవండి, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవాలని వ్రాయబడి ఉన్న ప్రకారము ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయనే జ్ఞానం, ఆయన పేరే జ్ఞానం, బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు. కనుక అనంతమై ఉన్న దేవుడు. మూడవది, సత్యమై ఉన్న దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు, అనంతమై ఉన్న దేవుడు. కనుక అనంతుడు అంటే నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు ఆ దేవుడు. అందుకని అన్నాడు ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందున్నవాడు. ఇంకా చెప్తాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడిని. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడింది. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటికీ ఆధారబోతాడు. కనుక అలాంటి దేవుని ఎడల ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, మనకి ఎంత సంతోషమో. ఆయన మన ఇంట్లో ఈరోజు భోజనం చేస్తున్నాడు, ఎంత సంతోషం, అబ్బా చాలా సంతోషం. పండగ మా చెల్లి నేను ఎంత కొత్తండి భారత ఆ పాలన్నయ్య, నాకు ఎంత అసలు కళ్ళ నీళ్ళు, కృతజ్ఞతలు అనమాట. అన్నయ్య నిజంగా రావేమో అనుకున్నావు అన్నయ్య, కానీ నువ్వు వస్తావన్న నమ్మకం నాకు చాలా బాగుంది అన్నయ్య. నా అంటుంటే బా చెల్లెమ్మ, నేను కూడా ఖచ్చితంగా రావాలనే దేవుడు నాలో కూడా అలాంటి ప్రేరణ ఇచ్చాడు. ఒక సామాన్యమైన ఒక పాలన ఇస్తే అంటుంటే దేవాది దేవుడు అంటున్నాడు, నేను వస్తా మీ ఇంట్లోకి, నేను నీతో ఉంటా. ఈరోజు ఒక గంట ఉండి వెళ్ళిపోతాడేమో పాల్సన్ అన్నయ్య, ఆయన నిరంతరం మనతో ఉంటాను అంటున్నాడు. ఇమ్మాన్యుయేల్, ఏల్ అంటే దేవుడు, ఇమ్మాన్యుయేల్ అంటే తోడుండే దేవుడు. నిజంగా అలాంటి దేవుని ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఇదిగో ఆయన అన్నీ తయారు చేశాడు, నిన్ను కూడా తయారు చేశాడు. మొత్తం అంతా తయారు చేసిన తర్వాత ఆ దస్తావేజులన్నీ కూడా ఆదాంకి ఇచ్చాడు అనమాట. ఇదిగో దస్తావేజులన్నీ రెడీ చేశాను. దస్తావేజులు అంటే తెలుసా, బస్తా బియ్యాలు కాదు. దస్తావేజులు అంటే ఏదన్నా భూమి వీటికి సంబంధించినవి రాసి రికార్డెడ్గా ఇదిగో ఇదంతా నీకే చెందుద్ది అని ఇచ్చేయడం. ఈ భూమిని దాని మీద ఉన్న వాటిలన్నింటినీ రాసి ఆదాంకిచ్చి, ఇదిగో మీరు ఫలించండి అయ్యా, అభివృద్ధి పొందండి అయ్యా, భూమిని నిండించండి అయ్యా, దాన్ని లోపరుచుకోండి అయ్యా అని చెప్పి దేవుడు ఆదాముకి ఇచ్చేశాడు. సో ఆదాము నుండి వచ్చిన సంతానం అంతా, ఈ జనాంగం అంతా ఆయన్ని తెలుసుకోవాలి. ముందు మనకి భూమి ఇచ్చి, గాలిచ్చి, ఆహారం ఇచ్చి, సమస్తం ఇచ్చిన ఆ దేవుని వైపు తిరగాలి కదా. ఆయన ఏడల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం, ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఇచ్చిన దేవుడు, ఫలవంతములైన ఋతువులను ఇచ్చిన దేవుడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, ఉల్లాసముతో మీ హృదయాలను నింపుచున్న దేవుడు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. అంటే ఏంటి, సాక్ష్యాలు ఉంచాడు ఆయన. ఏంటి సాక్ష్యం? ఆకాశంలో వర్షం కురుస్తుంటే ఓహో దేవుడు వర్షం కురిపించాడు. అంతే, దేవుడు వర్షం కురిపిస్తాడు కూడా. దేవుడి చేతిలో ఉన్న పనులన్నీ, వర్షం, గాలి, ఇంకంటాడు వర్షాలు, ఫలవంతములైన ఋతువులు అంటే తెలుసా, సీజన్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ పెట్టాడు దేవుడు. ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకమైన పూలు ఉంటాయి. కనకాంబరాలు ఎప్పుడు వస్తాయండి? డిసెంబర్లో అని ఇంకో పూలు ఉంటాయి.
అవి డిసెంబర్ పూలు అంటారు కదా. ఏ సీజన్లో మామిడికాయలు అవసరం, సీతాఫలకాయలు అవసరం, అలాగా రకరకాల సీజన్లు ఇచ్చాడంట. సీజన్స్ అంటే ఋతువులు. 6 ఋతువులు ఉంటాయి అన్నమాట. 6 ఋతువుల్లో కూడా దానికి తగిన ఫ్రూట్స్ ఇచ్చాడు. తినాలి మీరు. ఆ ఋతువులో దాచేసి తర్వాత ఋతువులో తినటం కాదు. ఏ ఋతువులోని ఫలం అప్పుడే తినాలి. ఇప్పుడు వేసవికాలంలో ముంజులు ఉంటాయి. ముంజులు వేసవికాలంలో తినాలి. తింటే వేసవికాలం మన పేగులకి ఆ ముంజ యొక్క గుంజు చాలా ఆరోగ్యం అనమాట. అయిపోయిందా? మీరు తినలేదండి. నెక్స్ట్ వచ్చే కాలం ఏంటి? వర్షాకాలం. వర్షాకాలంలో వెంటనే అది ముదిరి డామ్మని కింద పడిపోద్ది. ఏంటది? తాటికాయ తినరా వర్షాకాలంలో అని అర్థం. వర్షాకాలంలో తాటికాయ మన పొట్టకి చాలా ఆరోగ్యం. దాన్ని కాల్చి కానీ, గుంజు తీసి కానీ, అట్టేసి కానీ, రొట్టి చేసి కానీ, దాన్ని కానీ అసలు దాన్ని కాల్చిన తర్వాత దాన్ని తింటుంటే ఉంటుంది అసలు పైది సూపర్. కనుక అదనమాట, అది మన పొట్టకి చాలా ఆరోగ్యం అనమాట. అయినా తినలేదు మీరు. లెక్క చేయాలంటే సీజన్లో దేవుడిచ్చే ఫలాలు తినకుండా వదిలేశారు. వదిలేస్తే అది భూమిలో పడి నెక్స్ట్ వచ్చే కాలం అంటే పోయే కాలం కాదు, శీతాకాలం. శీతాకాలానికి అలా టక్మని ఏమవుతుంది? తేగ. శీతాకాలంలో తేగలో మన పేగులకి చాలా ఆరోగ్యం. అంటే సీజన్స్ని దేవుడు మీకు ఇచ్చి నువ్వు ఎంత థ్యాంక్స్ చెప్పాలి అసలు అంటే ప్రతిదీ. మాకోసారి ఆయుర్వేదిక్ ఆయన మాతో పాటు వచ్చారు. ఆయన వచ్చి అలా వెళ్తున్నాం మేము బొటానికల్ టూర్కి అనమాట. ఆయన ఇలా ఆగటం, నెల్లేరు కళ్ళు తీసి అట్లా రసం తీసి ఉప్పు కలిపి కొంచెం నిమ్మరసం పిండితే అజీర్తిపోతాయి అన్నీ. అక్కడ ప్రతి దోస గింజలు వేయించి దంచి పొడిని చేసి అన్నంలో కలిపితే మంచి ఆరోగ్యమే. ఎలక్కాయ సుండ్రు ఉందా? ఎలక్కాయ ఎర్ర గుజ్జు ఉంటుంది కదా, దాన్ని తలక పట్టేసి ఆరిస్తే దెబ్బ పోద్దా సుండ్రు. స్కెల్మిని హెచ్చిన ఇంటి దాన్నే మొత్తం కనిపించేట్లా అన్నింటినీ చెప్తూనే ఉన్నాడు. అప్పుడు ఆశ్చర్యం వేసింది. దేవుడు మనకు అవసరమైన వాటన్నిటినీ సృష్టించాడు. మనకు అవసరమైన వాటన్నిటినీ పుట్టించాడు. ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆయన ఋతువుల్ని తయారు చేశాడు, వర్షాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆహారాన్ని ఇచ్చాడు. ఒక గింజ ఎత్తుంటే 100 గింజలు వస్తున్నాయి కంకికి. ఇదేమి చిత్రం అండి? ఒక గింజ ఎత్తే 1 గింజే రావాలా, కానీ 1 గింజకి 100 గింజలు ఉన్న కంకి రావటం ఏంటి? అది అభివృద్ధి అంటే, అది ప్రేమ అంటే అది. అందుచేత దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ. కనుక వీటన్నిటిని సృష్టిని చూసినప్పుడు, దీని గురించి ఆలోచించినప్పుడు దేవుని ఉనికి తెలుస్తుంది. అందుకు కృతజ్ఞత రావాలి. ముందు ప్రథమంగా సమస్తాన్ని తయారు చేసిన ఈ సృష్టిని చూసినప్పుడు దేవునికి ఇంకా అంటాడు, మేలు చేయుట చేత నా సాక్ష్యం ఉంది అని చెప్తాడంట. నా సాక్ష్యం ఉంది అంటే చిగురించే ప్రతి చిగురులో, మరి వికసించే ప్రతి పువ్వులో, అంతేకాదు మన ముందు కనిపించే అనేక పండ్లలో, ఈ సృష్టిలో సమస్తంలో దేవుని ప్రేమ మన ఎడలు ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. అందుచేత దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఇవన్నీ గుర్తు, నేనున్నాను అనడానికి సాక్ష్యం ఇది గుర్తు. కనుక మీరు ఆలోచిస్తే తెలుస్తుంది అన్నారు. ఈ రాత్రి మీరు ఆలోచించాలి. అదే ఈ ప్రసంగం. రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం 20వ వచనం చదవాలి. రోమాపత్రిక 1:20. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క మూర్తిమత్వం ఏంటనేది జగదుత్పత్తి మొదలుకొని నేటి వరకు సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించుట వలన తేటపడుచున్నది. అందుకే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆలోచించండి, అంతే. మీకు తేటపడేలా చేస్తాడు దేవుడు. ఈ రాత్రి కూడా దేవుడి గురించి ఆలోచించండి, అంతే. ఇక్కడికి వచ్చింది మీరు అందుకే స్తుతి కూడిక అన్నారు. ఎందుకు స్తుతించాలి అది మనం చెప్తున్నాం. ఈ స్తుతికి మూలమైన దేవుణ్ణి గురించి చెప్తున్నాం ముందు నేను. ఆయన ఏళ్ళ ఎలా ఉండాలనేది తర్వాత రెండవ విషయం. ఈ 2 విషయాలు ఈ రాత్రి మీరు వినాలి. కనుక దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మనకు అన్ని అవసరాలు తీర్చడం కోసం సమస్తాన్ని సృష్టించాడు. అయితే మనం ఏం చేసామంటే ఈ సృష్టిని పాడు చేసాం, మనల్ని మనం పాడు చేసుకున్నాం. సీజన్లు మారిపోయినాయి. ఇప్పుడు వేసవికాలంలో భయంకరమైన వర్షాలు, వర్షాకాలంలో భయంకరమైన ఎండలు. అసలు సీజన్ ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉంటలా. కారణం మనమే ప్రకృతిని పాడు చేసాం. అందుచేత మానవుల ద్వారా సృష్టి పాడవుతోంది. పాపము ద్వారా సమస్తమైన వ్యాధులు, భయంకరమైన వ్యాధులు. ఈ వ్యాధులన్నిటికీ మూలం కారణం మనమే. ఎందుకంటే చెయ్యకూడని వాటిని ప్రయోగాలు చేసి
చెయ్యకూడని తప్పుడు పనులు చేసి వ్యాధుల్ని వ్యాప్తి చెందించి వ్యాధికి మూలకారకాలుగా నిలిచిన మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా వ్యాధి వచ్చిందనంటే ఆ వ్యాధి ఫలానా ద్వారా ఇలా వచ్చింది వ్యాధి. దానికి కారణం ఎవరని చూస్తే మనుషులే కారణంగా ఉన్నారు. అందుచేత ఇలాంటి భయంకరమైన దీర్ఘ వ్యాధులు, అసలు మందులేని వ్యాధులు, వీటన్నిటికీ మానవుడే కారకుడయ్యాడు. అందుకోసం దేవుడు ఈ మానవులలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న పాపాన్ని తీసేయటానికి కోసం వచ్చాడు ఆయన. మళ్ళీ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చాలామందిని పంపాడు, మనవాళ్ళందరూ తన్ని పంపించేశారు. కొంతమందిని చంపేశారు, కొంతమందిని అసలు ఉండనివ్వలేదు, అసలు కొంతమంది మాట విననివ్వలేదు, గోతుల్లో తోసేశారు. అందుకని దేవుడే స్వయంగా రావాల్సి వచ్చింది. దేవుడు రాకపోతే మనిషి వినడు. ఏదో ఒక రూపంలో వస్తే, జంతు రూపంలో వచ్చేస్తే ఖచ్చితంగా కూర వండుకునేవాళ్ళే, పక్షి రూపంలో వస్తే కూడా పీక పిసికి కూర వండుకునేవాళ్ళే. అందుకు దేవుడు నరావతారంలో మనుషులకి చెప్పడానికి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకాశానికి వచ్చి భక్తులరా అని ఏమన్నా చెప్పాడు అనుకోండి, అప్పుడు అలా 3-4 వారాలు చెప్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ప్రతి ఆదివారం శ్రీరామపురం వచ్చి భక్తులారా బాగున్నారా, ఏంటి సంగతులు, ఎంతవరకు వచ్చింది ఇల్లు, ఆ గోళ్ళు ఎప్పుడు కడతారు, ఏంటి చూసుకోండి, పోనీ ఏదన్నా లోన్ తీసుకుంటారా అది అని దేవుడు మనల్ని పలకరించి వెళ్తున్నాడు అనుకోండి. అలా 3-4 వారాలు చూస్తారు. చూసిన తర్వాత ఏమంటారు, అయ్యా నువ్వు వచ్చి బాగున్నారు అంటున్నావు, మా బాధలు నీకు ఏం తెలిసయ్యా, ఎన్నిసార్లు తిరిగాము బ్యాంకులకి, వాళ్ళు కావాలనుకున్నాయని మేము సబ్మిట్ చేయలేకపోతున్నాము, మా బాధలు నీకు ఎలా తెలుస్తుంది? అవును, అంతేకాకుండా శరీరంలో బాధలు, పొద్దున్నే పరకడుపున ఒక మాత్ర, టిఫిన్ అయ్యాక ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, నిద్రపోయే ముందు ఒక మాత్ర, మాత్రలతో యాత్ర, ఇలాంటి బీభత్సమైన ఈ జీవితం మీకు ఎలా తెలిసాయా అని అంటాం మనం. అందుకు దేవుడు మీ బాధలన్నీ నాకు తెలుసు అంటాడు. ఇప్పుడు ఎందుకని? ఆయన శరీరంతో ఈ లోకానికే వచ్చాడు. హెబ్రీ పత్రిక 5:7 హెబ్రీ పత్రిక 5:7 ఇలా వ్రాయబడింది, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనో కన్నీళ్లతోనో తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు ఇవన్నీ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడ్డాడు. అంటే అర్థమైందా? ఆయన ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిచ్చాడు. రే ఇలా బతకాలరా అని, ఇలా నడవాలి అని మాదిరిచ్చిన దేవుడు ఆయన. అందుచేత ఎంత కృతజ్ఞత ఉండాలి. ఏదో చెప్పిపోయాడు అనుకోండి, అది వేరేది. శ్రీశ్రీ గారని ఒక ఆయన మంచి కవి ఉన్నాడు, సిప్రాలి, ఖడ్గ సృష్టి, మహాప్రస్థాన మహా పుస్తకాలు రాసి, మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సొందులలో పొందుల వలె అంటే ఎత్తండి ఎర్రజెండా అని అనేవాళ్ళు అనమాట. అంత రెచ్చగొట్టినాడు. ఆయన అడిగారు, ఏమండి మరి ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, ఇంత జనాల్ని రెచ్చగొడుతున్నారు, విప్లవం వర్ధిల్లాలి అంటున్నారు, మరి ఇది లాగుతున్నారు, ఇది తాగుతున్నారండి. అప్పుడు శ్రీశ్రీ అన్నాడు, ఇగో చూడయా, నేను మైలురాయి లాంటి మైలురాయి ఎంత దూరం ఉంటుందో చెప్పుద్దు కానీ మీతో పాటు వస్తుందా అని అడిగాడు. అంటే అర్థం, ఈ లోకంలో చాలామంది మైలురాళ్ళు ఉన్నారు, అలా చేయండిరా మీకు మంచి కలుగుతుంది, ఇలా చేయండిరా మీకు మేలు కలుగుతుంది అని చెప్పేవాళ్లే తప్ప వాళ్ళ బతుకులు చూస్తే దుర్మార్గం. అదేనమాట. అందుకే సుప్రభు శరీరధారికి వచ్చి నన్ను చూసి నడవండి అన్నాడు ఆయన. దేవుని స్తుతి చెల్లించండి అందరా. అది మాదిరి అంటే, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని సవాల్ చేశాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ సవాల్ ఇప్పటికీ నిలిచింది. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, బైబిల్లో అయితే అంటున్నారు తప్ప యేసు ప్రభులో తప్పు చెప్పమని. మీరు ఎవడన్నా వచ్చే నీ బైబిల్లో చూసా, ఆడిలా తప్పు చేశాడు, చూసా ఈడిలా తప్పు చేసి, ఆడిలా తప్పు చేశాడు, ఈడిలా తప్పు చేశాడని మనుషులు చేశారు. అరే జీవితంలో తప్పులు చేస్తున్నారు, ఇలాగా అలా చేయకుండా అని చెప్పడానికి రాశాడు అక్కడ. ఆయన చేయలే తప్పు, ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం అన్నదాన్ని మీలో ఎవడైనా స్థాపించగలడా. నేను ఒక టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత ఒక టీచర్ వచ్చి పాల్సన గారు మధ్యలో జీసస్ క్రైస్ట్ గురించి 2 మాటలు చెప్పారు, ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదు అంది. చెప్పమ్మా ఏంటంటే, ఆయన కాశ్మీర్ వచ్చాడు, కాశ్మీర్ వచ్చి ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని 2 అన్నాడు అని చెప్పింది. అంత అయిపోయిన తర్వాత సరేనమ్మా నాకు అది తెలియదు అంటున్నారుగా, మీకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే మా జంగారెడ్డిలో 7 యేసులు ఉన్నారు. 7 యేసులు, డబ్బాల యేసు దగ్గర నుండి, పాస్టర్ యేసు దగ్గర నుండి, కార్పెంటర్ యేసు దగ్గర నుండి, ప్లంబర్ యేసు దగ్గర నుండి 7 యేసులు ఉన్నారు. కానీ నజరేయుడని యేసు మాత్రం ఎవడు లేడు. నజరేయుడని యేసు ఒక్కడే ఉన్నాడు. ఆయన కాశ్మీర్ రాలా.
ఇప్పుడు మీరు అనుకోండి యేసు ఎవడో కనుక్కోండి అన్న, మాట్లాడుకొని వెళ్ళిపోయింది ఆవిడ. ఆ యేసు నజరేయుడైన యేసు, ఆ యేసు ప్రాణం పెట్టిన యేసు. మానవుల పాపం అంతర్గతంగా ఉన్నప్పుడు దాన్ని చూసినోడు ఎవడో లేడు. నేను మానసిక శాస్త్రం చదివాను, నేను సైకాలజిస్ట్గా నా రీసెర్చ్ చేశాను. సో నేనే చెబుతున్నా, ఎవడ మనసు మనకు తెలియదురా స్వామి అని. తెలీదు. 25 మొన్నే పూర్తయింది నాకు పెళ్ళి. నా భార్య మనసు ఇప్పటికీ తెలియదురా అంటే మీరు నమ్మరేమో. ఎవడికే తెలియదు, ఎవడికి తెలియదండి. మనసు ఎరిగిన దేవుడు ఒక్కడే, ఆయనే. ఎందుకంటే మానవులు సైకియాట్రీ అయినా, సైకోథెరపిస్ట్ అయినా, సైకాలజిస్ట్ అయినా ఎవడో కనుక్కోలేడు. కనుక ఆయన దేవుడు కనుక మనల్ని తయారు చేసాడు కనుక, దీన్ని తయారు చేసినోడికి ఇందులో ఏముంటుందో తెలుస్తుంది కదా. మావాడు చిన్నప్పుడు హెలికాప్టర్ కొన్నాను నేను. కొంచెం స్విచ్ నొక్కితే ఎలా పైకి వెళ్ళి అలా తిరిగి వస్తుంది అనమాట. అది ఆడికి డౌట్ అనమాట, అది ఎంతే ఉంది లోపల ఏం పెట్టాడు అని. మొత్తం పీకితే ఏమీ లేదు, ఇంత చిన్నది ఉంది అంతే. డాడీ అదేంటి డాడీ ఎంతే ఉంది ఏంటది, ఎలా ఎగురుతుంది అని మొత్తం పీకేసాడు. అసలు ఇక అడిగి పెడుతున్నారు అసలు. ఎందుకంటే అడిగి తీయటోనో అవి అంటమే తెలుసు తప్ప రాదు అడిగి కదా. మనం కూడా మానవ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన నిర్మాణకుడు. ఆయన నిర్మించడమే కాదు, దాని కొనసాగింపు కూడా ఉంటుంది. అమ్మ కడుపులో మనము కంటికి కనిపించినంత చిన్నగా తయారవుతాం. మైక్రోస్కోప్తో చూడాలన్నమాట. అది దాన్ని జైగోట్ అంటాం, పిండం మన తెలుగులో. జైగోట్ అంటే అంత కంటికి కనిపించనండి, ఎంత చిన్నగా తయారవుతుందో తెలుసా. అలాంటి పిండాలని, అలా కంటికి కనిపించనంత ఉన్న జైగోట్లని సంయుక్త కణం అని రాస్తారు పుస్తకాల్లో. వాటిని ఒక 10 లక్షలని ఇలా పిండి నొక్కితే యాస్ప్రిన్ ట్యాబ్లెట్ అంటే మీ జ్వరం మాత్రం అంత అవుద్ది. 10 లక్షల పిండాలని నొక్కి ఇలా పెడితే మీ జ్వరం మాత్రం డోలో 650 అంత అవుద్ది. ఎంత చిన్నగా తయారైన మనం కంటికి కనిపించేలాగా ఎముకలు, కళ్ళు, చెవులు. ఇట్స్ అ గ్రేట్ క్రియేటర్. దేవాన్ని కొందనాలు, హల్లెలూయా. అసలు ఆయన ఏళ్ళ మనం ఎలా ఉండాలి? అలాంటి సృష్టికర్త, అలాంటి రక్షణకర్త ఆయన మన జీవితం కోసం. వీళ్ళు పాపంలో ఉన్నారా, పాపాన్ని ఎవడో కనుక్కోలేనప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, నీలో పాపం ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయన చూశాడు. దైవ వ్యతిరేకమైన స్వభావం మనలో పెరుగుతుంది, అది తీసేయాలని ఇష్టపడ్డాడు. ఎవరో కనుక్కోలేదు. కొండ అతుకవచ్చు, కొండ నెత్తగవచ్చు, లెక్కబెట్టవచ్చు చుక్కలెన్నో, పాప చిత్త వృత్తి పరికించలేమురా, కావ్యరస విచార కవి కుమారా. ఎంత బాగా రాశారు కవులు. కొండ అతుకవచ్చు, కొండలను అతికించవచ్చు, కొండ నెత్తగవచ్చు, జేసీబీ క్రేన్లతో కొండలను కూడా ఎత్తేయచ్చు, లెక్కబెట్టవచ్చు చుక్కలెన్నో, టెలిస్కోపులతో చుక్కలను కూడా లెక్క పెట్టవచ్చు. పాప చిత్త వృత్తి, ఈ పాపము మన చిత్తవృత్తిలో, మన బుర్రలో, లేకపోతే మన యొక్క శరీరంలో ఎలా దాగుంది, మన చిత్తం యొక్క వృత్తిలో, అదే దాని యొక్క పనిలో, మనసులో ఎలా దాగుందో పరికించలేమురా, కనుక్కోలేనావడం. అందుకని అన్నాడు, నీ హృదయం మోసకరంగా ఉంది, అది ఘోరమైన వ్యాధితో ఉందని చెప్పినోడు దేవుడు ఒక్కడే. ఆయన చెప్పినప్పుడు మర్యాదగా అవునా అని మా మానసిక శాస్త్రం కూడా చెబుతుంది. మన లోపల ఒక వ్యతిరేక స్వభావం ఉంది, నెగిటివ్ థాట్ అని కొంతమంది చెబుతుంటారు. చెయ్యమనంటే ఎందుకు చేయాలా అనే బుద్ధి ఆటోమేటిక్గా పుడుతుంది అనమాట. అదేంటి అలాంటి బుద్ధి పుడుతుందంటే పుడుతుంది, అది ఆటోమేటిక్గా. మానవుడు అన్నాక అది సహజం అన్నమాట. మీరు చిన్న పిల్లవాడిని తీసుకోండి, 5 కప్పులు పెట్టి ఇందులో జిలేబీ పెట్టాను, ఇందులో కజ్జికాయలు పెట్టాను, ఇందులో అరిసి పెట్టాను, 4వది తీకిరా, 5వ దాంట్లో జహంగీర్ పెట్టాను అనుకోండి, ఆడు ఏది తీయొద్దండి అదే తీస్తాడు. అంటే మానవునిలో కామన్ అనమాట. పాప స్వభావం పెరిగే కొలది పరిణతి చెందుతుంది. చిన్నప్పుడు చక్కగా ఉంటారు, చక్కగా పవిత్రంగా ఉంటారు, అన్నీ ఎలా ఉంటారా, పెరిగే కొలది మానవునిలో ఆ పాప స్వభావం పెరుగుతూ ఉంది. కనుక దాన్ని ఎవడు గ్రహించలేడు. కనుక దాన్ని మనం తీసేద్దామన్నా కూడా ఎలాగ సాధ్యం అవుతుంది అసలు? ఇప్పుడు ఎవడో ఇదేంటిది వంకర కొంద బుద్ధులన్నీ తోకను బట్టి వంకర వచ్చిందని ఎవడో కుక్కకి తోక కత్తిరించాడంట. అంటే వంకర బుద్ధి పోద్దని, అయినా కరుతుందంట అది. అంటే తోక కత్తిరించేసినంత మాత్రాన బుద్ధులు
మారిపోతాయా? కుదరదు కదా. కనుక వేప చెట్టుకి 100 సంవత్సరాలు పాలు పోతే దాని గుణం మారద్దా అని అడిగారు కవులు. వేము పాలు పోసి 1000 ఏండ్లు పెంచిన చేదు విడచి తీపి చెందబోదు. వేప చెట్టుకి, వేమంటే వేప చెట్టు 1000 ఏండ్లు 100 సంవత్సరాలు, నేను అలాగ 10 తరాలు పాలు పోసుకుంటూ వచ్చినా సరే దాని స్వభావం అన్నది విత్తనంలో ఉంది. ఆదాము నుండి వచ్చిన విత్తనంలో దాగి ఉన్న, అందుచేత దేవుడు అంతర్గతంగా దాగి ఉన్న, బహిర్గతం అవుతున్న పాపాన్ని దృష్టించి దాన్ని తీసేయటానికి ఈ లోకానికి వచ్చాడు. దాన్ని తన రక్తంతో కడిగి శుద్ధి చేయాలి. అదే కొలస్సీలకు రాస్తున్నాడు. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక. కనుక దేవుడు చేసే గొప్ప కార్యం మానవులు చేసేది కాదు ఇది. అందుకోసం దేవుడు రావాల్సి వచ్చిందన్నమాట. చూడండి అక్కడ 21వ వచనం నుండి, మరియు గత కాలమందు దేవునికి మీరు దురస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలిగిన వాళ్ళు. దేవుడే ఆడాడు చూసేసింది, నువ్వు చూసేసావు పెద్ద అవా పెద్ద, ఇలాంటి పెద్ద ఎదవ గొడవలు ఆడుతుంటారండి అని అన్నాడు. అని పెద్ద చూసావా అన్నప్పుడు నా అనుభవం నీకు ఎలా తెలుస్తుంది? దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. మా కన్నులు వేటిని చూసినాం, మా చేతులు వేటిని తాగినాం, మా హృదయం దేన్ని మరి అనుభవించిందో, నా మనస్సు దేన్ని స్వప్నించిందో దాన్ని చెప్తున్నాం. పర్సెప్షన్ అంటాం నేను సైకాలజీలో. అది ఒక రకమైన అనుభవం. అది షాక్ కొట్టిందిరా. ఎలా కొట్టిందిరంటే ఏం చెప్తారు? షాక్ కొట్టిందంటే జిమ్ ఉంది, జిమ్ కదా ఎరగదీసి అవతల పడేసింది. అది తెలియదు. అది మనకి అన్నం తిన్నారా ఎలా ఉందంటే, అంటే అన్నం కూర ఎలా ఉందంటే తృప్తిగా ఉంది, ఇంకేం చెప్పలేవు నువ్వు. అది తింటే తెలుస్తుంది. అందుకనే దేవుడు ఉత్తముడని మీరేం చేయాలి? రుచి చూసి తెలుసుకోండి అని ఉంది. రుచి చూసి తెలుసుకోవాలి. అనుభవం వేరేది, అది ఎక్స్పీరియన్స్. సో అందుకే అన్నాడు, తెలియనివాడు కాదు, అనుభవం లేదు. నేను తాజ్మహల్ నిజంగానే చూసా, తాజ్మహల్ చూశాను నేను, చాలా మధురానుభూతిని పొందాను నేను, అక్కడ ఫోటోలు దిగాను నేను. వెరీ గుడ్. నువ్వు చూడాల ఏదో తాజ్మహల్ లేదని అనకూడదు. నువ్వు చూడనంత మాత్రాన అది లేదని అనకూడదు. అర్థమైందా? అందుచేత నువ్వు చూడలేదు, నీకు అనుభవం లేదు, కనుక నువ్వు నమ్మినా ఉంటుంది, నమ్మకపోయినా ఉంటుంది. సత్యం ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. అదే యేసు ప్రభుజీ నేనే రా బాబు ఆ సత్యం అన్నాడు. సత్యం నువ్వు నమ్మినా సత్యమే, నమ్మకపోయినా సత్యమే. నువ్వు అంగీకరించినా సత్యమే, అంగీకరించకపోయినా సత్యమే. నువ్వు ఇతరులకు చెప్పినా సత్యమే, చెప్పకపోయినా సత్యం ఎప్పుడు సత్యం. అందుచేత ఆయన ఈ లోకానికి వచ్చి మాదిరి ఇవ్వడం కోసం. మీకు సంగతి తెలుసా? యేసు ప్రభువుకు 18 సంవత్సరాలు వచ్చిన సమయంలో తండ్రిగా ఆ రోజుల్లో ప్రకటింపబడిన యోసేపు చచ్చిపోయాడు. యోసేపు చచ్చిపోతే ఆ ఇంటిని పోషించింది ఎవరు అనుకున్నారు? యూసుఫ్ ప్రభువే. ఆయన వడ్రంగం నేర్చుకొని ఏంటి దేవుడి లోకానికి వచ్చి వడ్రంగం నేర్చుకోవాలా? మాదిరి ఇవ్వడానికి కోసం. మాదిరి. ఆయన తన తమ్ముళ్ళైన యాకోబు యోధాలని, తన తల్లిని మర్రిని వీళ్ళందరినీ పోషించింది యేసు ప్రభువే. అపోక్రఫీ గ్రంథాలు చదివితే గుండె పగిలిపోద్ది అనమాట ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు. ఆయన చేసిన బండి చక్రాలు, యేసు ప్రభు చేసిన గుమ్మాలు, యేసు ప్రభు చేసిన నాగళ్ళు, యేసు ప్రభు చేసిన స్టూళ్ళు, ఇవన్నీ జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి. జర్మనీ మ్యూజియంలో పెట్టారు జీసస్ చేసినవి అని. ఎంత మాదిరి అండి అన్న! అలాంటి మాదిరి కలిగిన దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని చెప్పాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి. మాదిరికి ఆయనే. అలాంటి దేవుడు మన పాపాలు తీసేయడానికి కోసం ఎవడూ లేనప్పుడు ఆయన వచ్చి, చూడండి ఇక్కడ, గత కాలంలో మీరు దురస్తులు, దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావం కలిగిన వారైన మిమ్మును తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి మాంసయుక్తమైన దేహమందు మరణము వలన సమాధానపరచండి. ఆయన రక్తం వలన మనలో ఉన్న పాపానికి విరుగుడిస్తానన్నాడు. కనుక దేవుని యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడగటానికి ఇష్టపడి, దేవుని యొక్క ప్రేమ ద్వారా మనము ఆయన దగ్గరికి చేర్చబడి, లేకపోతే దేవుడి దగ్గర మనం వెళ్తామండి. అసలు దేవుడు అక్కడ ఉంటే ఇక్కడ కూడా రాలేం మనం. అలాంటి మనల్ని పిలిచి కడిగి పరిశుద్ధపరచిన దేవుడు. ఆయన దగ్గర 3 వనరులు ఉన్నాయి మనల్ని కడగటానికి. ఒకటి, వాక్యంతో కడుగుతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. ఎఫెసీ పత్రిక 5:25 నుండి 27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేన్నో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా దాన్ని తన ఎదుట నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం.
వాక్యం, ఉదకం అంటే నీళ్ళు. ఈ వాక్యంతో నీళ్ల స్నానం చేయించాడంట. సో వాక్యం అనే నీళ్లతో స్నానం చేస్తున్నాడు ప్రతిరోజు. ఈ మలినాల్ని మేము ఎప్పటికప్పుడు చచ్చా నేను అలా చేయకూడదు అని వాక్యం మీతో ప్రతిరోజు మాట్లాడుద్ది. అందుకని ప్రతిరోజు వాక్యాన్ని మనం చదువుకోవాలి. 2, రక్తంతో, వాక్యము ద్వారా మనము వెలిగింపబడిన వారంగా ఉంటాం. 2వది, రక్తము ద్వారా పరిశుద్ధులమవుతాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు ఇలా వ్రాయబడి ఉంది. ఏమని? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. దేవుని స్తుతులు చెల్లించండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్. వాక్యంతో కడుగుతాడు, రక్తంతో కడుగుతాడు. 3వది, పరిశుద్ధాత్మతో కడుగుతాడు. పరిశుద్ధాత్మని నమ్మినందుకు మన లోపల పెడతాడు. పర్మనెంట్ అనమాట. దేవుడు మనతో ఆ పరిశుద్ధాత్మని ఉంచి ప్రతిదినం ఆయన స్వరూపం మనలో ఏర్పడినట్లుగా. తెస్సలోనికై రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికై రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికై 2వ పత్రిక 2:13 ఎలా ఉంది? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడినప్పుడు మీకు సత్యం ఏంటో తెలుస్తుంది. సత్యాన్ని నమ్మడం ద్వారా ఈ రక్షణ పొందడానికి పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు అద్భుతమైన పరిశుద్ధ కార్యాన్ని చేస్తున్నాడు. ఇలాంటి దేవుడు. అందుకని ఆయన ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. రైట్. దేవుడు ఎలాంటివాడో తెలిసింది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బాయి ఎలాంటివాడమ్మా? 5 అడుగులు 4 అంగుళాలు ఉంటాడు, సన్నగా ఉంటాడు, కోలముఖం, ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుంది, జుట్టు కొంచెం ఎర్రబూసి ఉంటుంది. ఇలా అన్నాను. సరే సరేలే. బుద్ధి ఎలాంటిది? బుద్ధి చాలా మంచోడు, సాత్వికుడు, దీనుడు. అలాగైతే తగింది. అంతేగాని దోసకాయకి దొండకాయకి పెళ్లి చేస్తారా? దోసకాయకి దొండకాయకి చేరు కదా. అన్నీ ఈడు జోడు చూస్తాం కదా. దేవుడు అంటాడు, అసలు నా లక్షణాలు మీలో లేవు అబ్బాయి, కనుక నా లక్షణాలు వచ్చేవాళ్ళగా మిమ్మల్ని చేస్తాం, చేసి పక్కన నిలబెట్టుకోండి. అది అంతే కదా. సహజంగా ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఈ లక్షణాలు లేని వాళ్ళందరూ చంపేశారు. యేసుప్రభు అన్నాడు తెలుసా, ఈ లక్షణాలు లేవు కనుక మిమ్మల్ని అలా తయారు చేస్తాను రా. తేడా అర్థమైందా? యేసుప్రభుకి మిగతా వాళ్ళకి. దుష్టుల్ని శిక్షించేశారు, అందరూ చంపేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు దుష్టుల్ని మంచోళ్ళగా చేసి తనతో ఉంచుకున్నాడు. అందుకని నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవడానికి బాగా చదువుకున్నవాడికి ఎందుకు? పాఠశాల చదవనోడు రండిరా, చదవనోడు రండి. ఇంకా కొద్ది రోజుల్లో మీకు ఎంటర్టైన్మెంట్లు స్టార్ట్ అవుతాయి. ఏమన్నా తెలుసా? మీ అబ్బాయి A++లో పాస్ అయ్యాడా? 99 మార్కులు వచ్చాయా? అయితే మా కాలేజీలో జాయిన్ చేయండి. అమ్మో, ఇక చూడాలన్నమాట. డాక్టర్ కోర్స్ చేయిస్తాం, ఈ EEE చేయిస్తాం, ZZZ చేయిస్తాం, IIT పంపిస్తాం, MBBS రాయిస్తాం అబ్బా అని అంటారు. ఎవరైనా ఏ కాలేజీ వాళ్ళైనా మీ అబ్బాయి దద్దమ్మ, మీ అమ్మాయి సొంట అత్యవసర మార్కులతో పాస్ అయ్యారా? వాళ్ళ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రండి, మీ దద్దమ్మలను మా కాలేజీలో జాయిన్ చేయండి, మేము MBBS చేయిస్తాం, నీట్లు రాయించి మేమే వాళ్ళకి డాక్టర్ కోర్సు వచ్చేలా. అందరికి కావాల్సింది తెలివి కలిగిన వాళ్ళే. ఏసైకి దద్దమ్మలు కావాలి. బలహీనులను బలపరచడానికి వచ్చాడు ఆయన. మరి ఆ రోజుల్లో కుంటి, గుడ్డి, మోగ, చంద్రరాగ, పక్షవాత రోజులు, కుష్ఠరోగులు. అందుకని అసలు ఆయన పిలుపు ఎంత గొప్పది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతాం. సహోదరులారా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. జ్ఞానులైనా, గనులైనా, గొప్ప వంశం వారైనా అనేకులు పిలవబడలేదు. అరే గొప్ప వంశం రండిరా అని అనలా. ఆయన పెద్ద జ్ఞానివాను రండిరా నా వెనకాలేసి తిప్పుతానలా. నీచులు, పనికిమాలిన వాళ్ళు,
వెర్రివారు కింద చెబుతాడు అక్కడ, ఏ శరీరం దేవుని ఎదుట అతిశింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకం నుండే వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. వెర్రివాళ్ళని మేడి పండ్లు ఏరుకుంటే రా నిన్ను ప్రవక్తగా చేస్తాను నెత్తుండి బాబాయ్ అంటున్నాడు అనమాట. ఏం పర్లేదులే, జనాల లక్షల మంది నడిపారు. ప్రభు మా అన్నయ్య లేదు చెన్నయ్య లేదు, అక్కడ నువ్వే ఉండాలంతే. మోషేని దేవుడు ఏంటండి యొఫ్తా అన్నయ్య, నా సొంత అన్నయ్య లేదు తరిమేశారండి, మా నాన్న అక్కడే కానీ అమ్మ వేరు, అందుకని తరిమేశారు ఇంట్లో నుండి. రా నేను న్యాయాధిపతిగా చేస్తా, నేను పిరుకోండి బాబు ఇప్పటికే గుయ్యి తీసుకొని అందులో దొడగొట్టుకుంటాను. గిద్యోను రా. అందరు పిరుకోళ్ళని నెత్తోళ్ళని పనికిరాని వాళ్ళని దేవుడు గొప్ప నాయకులుగా చేశాడు. అక్కడే దేవుడి శక్తి తెలుస్తుంది. అర్థమైందా? తెలివిగల వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి ఒక గదిలో వేసేసి ఎరగదీసేసి మా కాలేజీకి గొప్ప పేరు వచ్చింది అంటాం గొప్పతనం కాదు. అర్థమైందా? పనికిమాల వాళ్ళని తీసుకెళ్ళి దద్దమ్మల్ని తీసుకెళ్ళి చూడండి రా, వాళ్ళకి 32 మార్కులు 35 వచ్చాయి, ఇక్కడ చూడండి రా 2 సంవత్సరాల 98 రప్పించాం అనాలా. అది దేవుడు చేసే పని. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగట్టి. గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగట్టి. రేయి పగలు నీ పగ సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడు నీవే, నాదు తోట కొండయు నీవే. ఆమేన్. అలాంటి దేవుని ఎడల మనం ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ కోణంలో చూసినా ఆయన మించిన ఎవడు లేడుగా. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి ఇన్నర్ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ, ఆయన దైవత్వం, ఆయన మూర్తిమత్వం అంత గొప్పది. అందుచేత ఇప్పుడు చెబుతున్నాడు పౌలు, ఇదిగో మిమ్మల్ని చాలామంది కలవరపరిచారు కదా, ఏం పర్వాలా, మీరు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. ఇక్కడ చెప్తూ రండి, ఇప్పుడు కొలస్సీ పత్రికలోకి రండి. 4 మాటలని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా. మనము ఎందుకు ఎవరైనా అడిగారు అనుకో, ఎందుకు స్తుతి కూడా పెట్టారే అంటే చెల్లి చెప్పింది, పాట రూపంలో చెప్పింది, నేను దాన్ని మళ్ళీ మాట రూపంలో చెప్పా, మీకు అర్థమైంది. ఓకే, ఎందుకండి స్తుతి చెల్లించాలంటే ఇక్కడ 4 మాటలు చెప్తున్నాను. పౌలు చాలా విషయాలు రాశాడు, నేను మీకు గుర్తుంచడానికి 4 విషయాలు గుర్తు చేస్తా. ఎందుకంటే చాలాసార్లు కూరలు వేసేటప్పుడు ఇది ఉత్తుత్తి అని గుండెకాయ ముక్కలు 2 అంటారు కదా, అంటావా లేదా, అబద్ధం అనడం అదనమాట. చక్కగా 4 మాటలు మనసులో పెట్టుకుంటే ఎవరైనా అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పచ్చు. ఎందుకు స్తుతి కూడిక, ఎందుకు స్తుతి చెల్లిస్తారు, మీరు ఎందుకు స్తుతి చెల్లిస్తారు అని అంటే, నీకు ఒకవేళ ఆ స్తుతి సాయిల్ అన్నాని ఒక అన్న ఉన్నాడు, పాటలు బాగా రాస్తాడు అనమాట తెలంగాణలో. గతంలో వాళ్ళ తాతగారి నుండి నక్సలిజం బాగా అలవాటయ్యి నక్సలైట్ అయ్యాడు. నక్సలైట్లకి ఇన్ఫార్మర్గా ఉన్నాడు. అంటే అర్థం, నక్సలైట్లకి ఇక్కడ నుండి సమాచారం చెప్తుంటారు అనమాట. అది పోలీసులకి తెలిసింది, నిఘా వేశారు. ఒకరోజున ఒక కాలేజీ వాళ్ళకి వీళ్ళంతా విప్లవం ఊరిపోతున్నారు. అది మొత్తానికి తెలిసింది. మనోడి మీద నిఘా పెట్టి లాక్కొచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చారన్నమాట. ఎలాంటి కోటింగ్ ఇచ్చారో చెప్పాడు సాయిలన్న. చాలాసార్లు కలుపుతుంటాం మేము, అంటే రక్తం రావట్లేదంట, ఎముకలు ఎరగట్లేదంట, అలాంటి కోటింగ్. నలుగు అంటున్నాడు. నలుగంట అంటే ఏంటి, టైర్ ఉంటుంది చూసారా, టైరు, దాన్ని ఇలా కోసి దాన్ని ఇంత బారు చేసి దాంతో కొడుతున్నారంట. టైరుతో కొడుతుంటే ఒళ్ళంతా ఆమ్లెట్ లాగా అయిపోతుందంట. అప్పుడు వాళ్ళమ్మ దేవుడు గుర్తొచ్చాడంట. వాళ్ళమ్మ తెల్లారికట్లా 3:30 లేసి శుద్ధి స్తోత్రం అంటూ ఉండేదంట. అది వినేవాడంట. అప్పుడు శుద్ధి స్తోత్రం దేవా అని అరిచాడంట. నిజంగా ఇల్లంతా హోనమైపోయి రక్తం రాకుండా, ఎముకలు ఇరగకుండా చర్మాన్ని ముద్దగా తీస్తుంటే ఎవ్వరు నన్ను రక్షించలేరు. మా అమ్మ అందుకే ఆ దేవుణ్ణి రక్షించమని శుద్ధి స్తోత్రం దేవా, శుద్ధి స్తోత్రం తెలియదు అతనికే. అలాంటి కేక
మాటలు రాకపోయినా వినగలిగిన దేవుడు ఆయన. అర్థమైందా? మాటలు రాకపోవచ్చు, కానీ నీ మనస్సులో భావాన్ని వినగలడు. మనం కూడా పిల్లలతో మాట్లాడతాం, వాళ్ళకి మాటలు రావు. అప్పటికి నా ఇష్లు పోసుకున్న తర్వాత ఆము తిని ఆచి వెళ్దామే అంటున్నా నా భార్య పిల్లకి. నేను అప్పుడే బండి లాక్ చేసి ఇష్లు ఏంటి అసలు, ఇష్లు ఏంటి, ఆమ్ ఏంటి, ఆచి ఏంటి. నా దగ్గర ఎన్సైక్లోపీడియా బ్రిటానికాని ఇక్కడ నుండి 29 వాల్యూములు అంటే ఈ చివరి వరకు ఉంటుంది ఆ డిక్షనరీ. అసలు ప్రపంచంలో దేనికైనా అర్థం ఉంటుంది అనమాట. అందులో లేవు ఈ 3, ఇష్లు లేవు, ఆము లేవు, ఆచి లేదు, కానీ వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది. అది పేగు సంబంధం. అంటే దేవుడికి నీకు నువ్వు ఎలా మాట్లాడినా ఆయన అర్థం చేసుకోగలడు. అర్థమైందా? డాడీ నాకు ఆ బ్లేడ్ అని అడుగుతుంది. వద్దు డాడీ తెగుద్ది అన్నాడు. డాడీ బ్లేడ్ డాడీ ఏడుతుంది. ఏడ్చి ఒళ్ళో పడిపోయింది మా పాప. డాడీ బ్లేడ్ డాడీ బ్లేడ్ అంటే అర్థం డాడీ బ్లేడీ అని. అర్థమైంది మీకు? అది నాకు ఒక్కడికే తెలుసు. ఇంట్లోకి వచ్చి అంటాను, ఏంట్రా మీ అమ్మాయి అంటే నాకు తెలిసిలేరా. నీ మూలుగు దేవుడికి తెలుసు. వర్షంలో నువ్వు ఏడ్చుకుంటూ వస్తుంటే వర్షపు నీటికి నీ కన్నీటికి ఉన్న తేడా కూడా తెలుసు ఆయనకి. అంత దేవుడు. తడిసిపోయారేమో అనుకుంటాం మనం, కానీ నీ కన్నీటిని వర్షపు నీటిని కూడా వేరు చేసి బుడ్డిలో దాస్తాడు ఆయన. కవిలలో రాస్తా బుడ్డిలో దాస్తా అన్నాడు. ప్రతి కన్నీటి ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడు. ఆ దేవుని ఎడల మన యొక్క వైఖరి వెంటనే నిజంగా ఆ దేవుడు అక్కడ అంటున్నాడు, నాతో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, నేనే బతుకున్నాను, నన్ను దేవుని కృప వలన పోలీసులకు అప్పగించాడు దేవుడు అంటున్నాడు. నిజంగా ఆ రోజున మారింది, నా జీవితం మారింది. ఆ రోజున వచ్చి నిర్ణయం తీసేసుకున్నాను నేను. నా ఒళ్ళంతా నలిగిపోయినా దేవుడు నా జీవితంలోకి వచ్చాడు అని సాక్షిస్తున్నప్పుడు అనిపించింది, ఓ దేవుడు ఎంత ప్రేమమయుడు. నువ్వు ఏ కోణంలో అడిగినా ఆ కోణంలో నీకు సమాధానం చెప్పగలడు. ఆయన ఎడల మనం ఎలా కృతజ్ఞత ఉండాలి. మొట్టమొదటిది చూడండి, అక్కడ 4 విషయాలు చెప్పి ముగిస్తాం. మొదటిది 9 నుండి 12 వచనాల్లో కింద నుండి 3వ లైన్, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలండి థ్యాంక్స్ అంటే? మీరు చీకటి సంబంధులు, మీరు చీకటి పనులు చేస్తున్నారు, మీరు వెలుగు సంబంధులుగా మార్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. అది మొట్టమొదటి. మనల్ని వెలుగు సంబంధులుగా చేశారు. మనము చీకటిలో బతుకుతున్న వారమే, మనము చీకటి వారం. దేవుడికి ఇష్టమైన పనులు చేశాం మనం. అవన్నీ మనకు తెలిసి అట్లా వివరించిన అవసరం లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడాలి. ఎఫెసీ పత్రిక 5:8 అక్కడ అలా వ్రాయబడింది, మునుపు మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్ అందరూ. మనమంతా వెలుగయ్యాం, దేవుడు మనల్ని వెలిగించాడు. అంతే కదా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది. కనుక ఆయన చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాడు. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నీ బిడ్డల్ని సాల్మన్ కానీ తన భార్యని కానీ తన కుటుంబాన్ని ముందు చీకట్లో ఉన్న వెలుగులో తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమయ్యారు, రాజులైన యాజక సమూహమయ్యారు, పరిశుద్ధ జనమయ్యారు, దేవుని సొత్తైన ప్రజలయ్యారు. ఎందుకో తెలుసా? చీకట్లో నుండి వెలుగులోకి వచ్చారు. చీకటి అంటే
పాపం, చీకటి అంటే అంధకారం, చీకటి అంటే దుష్క్రియలు, చీకటి అంటే సాతాను, చీకటి అంటే నరకం, చీకటి అంటే పాతాళం, చీకటి అంటే అజ్ఞానం. చీకటికి 11 నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో. అలాంటి వ్యక్తులు మనం, దేవునికి అవిధేయులము. కనుక ఆ చీకట్లో నుండి దేవుడు మన కోసం, ఆయన చీకటి ప్రజల దగ్గరకు వచ్చి మనల్ని వెలుగులోకి లాక్కొచ్చాడు. ఆయన అందుకోసం రక్తం కార్చాడు. అందుకు దేవునికి ఏం చేయాలి? మీరు థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య, మమ్మల్ని వెలుగు సంబంధాలుగా చేసావు, నీకు వందనాలు అని మొట్టమొదటిది. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారంటే, ఈ కుటుంబం ముందు రక్షింపబడ్డారు, వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే, ఆయన మాట వింటే, ఆయన అడిగితే ఆయన మన జీవితాల్ని మరి పరిశుద్ధంగా చేస్తాడు. మీరు కృతజ్ఞత చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతి అనే పదం ఉంది. ఇందులో 2 పదాలు ఉన్నాయి. కృతజ్ఞత, రెండవది స్తుతి. కృతజ్ఞత అనేది గుండెల్లో పుట్టేది, స్తుతి అనేది నోట్లో నుండి వచ్చేది. కృతజ్ఞత ఇన్వర్డ్ ఫీలింగ్, స్తుతి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. ఎవడో రోడ్డు పక్కన ఎవడో గుద్దేసి పడిపోయి ఉన్నాడు, మేము మా కారు ఆపి అన్ని లేపి మొక్క మీద నీళ్ళు చిమ్మి ఏదో కట్టుకట్టి అన్ని 108 రప్పించి అందులో ఎక్కిస్తున్నాం. 2 చేతులు ఎత్తి థ్యాంక్స్ అండి అన్నాడు. గమనించాలి, నోట్లో నుండి థ్యాంక్స్ వచ్చింది. దానికంటే ముందు అతని హృదయంలో కృతజ్ఞత పుట్టింది. కృతజ్ఞత పుట్టింది, స్తుతి నోట్లో నుండి బయటికి వచ్చింది. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, దేవుడు నువ్వు స్తుతి అంటున్నావు కదా, దీని వెనుక కృతజ్ఞత ఉందో లేదో చూస్తాడు ఆయన. మా చర్చిలో మైక్ సిస్టమ్ని చూసుకున్నాడు అనమాట. చర్చికి స్టార్ట్ అవుతుంది, ఈ లోపల ఇలా మైక్ తీసుకున్నాడు మా క్వైర్ డైరెక్టర్. ఇలా తీసుకొని స్తుతి స్తుతి స్తుతి, కొంచెం సౌండ్ పెట్టినానా, స్తుతి 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 స్తుతి, కొంచెం రివర్బ్ తగ్గించమ్మా, స్తుతి స్తుతి, ఎక్కువ లేదు అసలు, ఎక్కువ కొద్దిగా పెట్టుకో, స్తుతి స్తుతి స్తుతి, బుర్రలకి ఇచ్చేవా పైన, స్తుతి స్తుతి స్తుతి, సౌండ్ బాక్స్ కొంచెం ఇక్కడ కొంచెం మానిటర్ చూసుకోమా, స్తుతి స్తుతి అంటున్నాడు. కరెక్ట్ నేను గుమ్మలోకి వచ్చా. ఏంటా స్తుతి? కృతజ్ఞత లేని కొంతమంది ఉట్టినే స్తుతి 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 అంటారు. ఎప్పుడు అనకండి అలాగా. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు నాయన, అందుకు నేను స్తుతి. ఆ రక్షించావనేది కృతజ్ఞత. నన్ను చీకట్లో వెలుగులో తీసుకొచ్చావు, నీకు నేను కృతజ్ఞతాస్తుతి. ఉట్టి స్తుతులు పలక్కండి. స్తుతి ఏంటి? కృతజ్ఞతాస్తుతి గుండెల్లో నుండి రావాలా, అది స్తుతి అంటే. కృతజ్ఞత ఉండాలి. కనుక ఆయనకి మనం ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలం? ఆయన చేసిన కార్యానికి. పాపాంధకారంలో, మరణాంధకారంలో, అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు. హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనో. మనం భయంతో బతుకుతూ సాతాను గురించి జడుస్తూ మరణానికి వెళ్ళిపోతున్న మన జీవితాలు పాప అంధకారంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనకు ఆ భయం తీసేశాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఒకసారి ఒక కూతురు అమ్మకు ఫోన్ చేసిందంట. అమ్మ మరి మేము కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నామే, అందుచేత పాత ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి నువ్వు అని అందంట. అంటే వాళ్ళమ్మందరూ వద్దులేవే మీరే ఉంచుకోండి. అదేంటమ్మా అలాగంటావు, తీసుకెళ్ళమ్మా నీకు ఉపయోగపడుతుంది, వద్దులేవే అది చాలా ఖరీదమ్మా, పోనీ అమ్మేసి ఆ డబ్బులు మీరే ఉంచుకోండి అందంట వాళ్ళమ్మ. తీసుకెళ్ళమ్మా, నేను నాకు వద్దన్నానుగా అందంట వాళ్ళమ్మ. అదేంటమ్మా, నన్ను 9 మాసాలు మోసి నన్ను పెద్దదాన్ని చేసి నాకు పెళ్లి చేసి ఇలాంటి గొప్ప తల్లి అని అంటే వాళ్ళమ్మ అందంట, నిన్ను 9 మాసాలు మోసి నిన్ను పెంచి నిన్ను పెద్ద చేసినందుకు నువ్వు ఇచ్చే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ చాలా. సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్తో నువ్వు ప్రేమను కొలుస్తావా దేవుడికి? సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్తో ఏమి ఇత్తు ఎట్లు దీర్తు నీదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయ
వందనము యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా. ఎంత జాలి నాయన, హృదయపూర్వకంగా, నాట్ ఎమోషనల్ కాదు, డివోషనల్. ప్రభువుని స్తుతి చెల్లించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మీరు ఎంత గుద్దేశారు, ఎరగదీసేశారు కాదు, ఎంత డివోషనల్గా దేవునికి ఆ విషయాలు చెప్తున్నారు. అది మనకు కావాల్సింది. అందుచేత ఎందుకు స్తుతి చెల్లించాలి? నెంబర్ 1, వెలుగు సంబంధులుగా చేసినందుకు. చెప్పండి, ఎందుకు? వెలుగు సంబంధులుగా చేశాడు ఆయన మనల్ని. అందుకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. ఇక్కడ రాయబడిన మాట, సహోదరులారా, 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారం కాదు, చీకటోళ్ళం కాదు. కనుక నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉంది. ఇదిగో మత్తుగా గమ్మత్తుగా ఉందనిగా, అలాంటి మత్తులుగా ఉండకండే. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులముగా ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాలని ధరించుకొని వెలుగు సంబంధులుగా ఉండాలి. మోయస్పుడు అంత ఇప్పుడు దేవుడు అప్పుడు అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ పక్కన, ఆర్ యూ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్? స్పిరిట్ వెళ్ళిందా లోపలికే, హోలీ స్పిరిట్ వచ్చిందా? కనుక స్పిరిట్ ఉందా, హోలీ స్పిరిట్ ఉందా మీ లోపల అంటే అర్థమైందా తేడా? మందుందా, ఆత్మ ఉన్నాడా అని అర్థం. స్పిరిట్ ఉందా, హోలీ స్పిరిట్ ఉందా? ఎగురుతున్నావు ఏంటి మరి, గొంతులు వేసుకుంటా? కనుక దేవుడిని వెలుగు సంబంధులుగా బతకాలి. రైట్, ఇది మొట్టమొదటి. అందుకు థ్యాంక్స్ చెప్పండి, మిమ్మల్ని దేవుడు మార్చాడు. అందుకే సాక్ష్యాలు లేవండి. రెండోది చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయం, అక్కడ ఎందుకు థ్యాంక్స్ చెప్పమన్నాడో చదువుదాం. 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయనలో వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విస్తరించచ్చు ఆయన యందు నడుచుకోండి. ఇదిగో రెండోది ఏంటో తెలుసా? మీరు సంఘంలో ఉన్నారు. నమ్మిన వాళ్ళందరినీ దేవుడు ఎందులో తీసుకొస్తాడు? సంఘంలోకి. సంఘంలో ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పండి. చెప్పాడు అక్కడ, ఏమన్నాడు చూడండి. సంఘాన్ని ఎంత చక్క 3 పోలికలు చెప్పాడు. నెంబర్ 1, ఆయన యందు వేరుపారిన వారై. వేరుపారడం అనేది చెట్లకు సంబంధించింది. దేవుడు మనల్ని సంఘంలో నాటాడు చెట్లులాగా. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఎస్, ఐగుప్తులోని తీసుకొచ్చేసి సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు. కనుక దేవా నీకు వందనాలని చెప్పు. మిమ్మల్ని చేర్చింది దేవుడే, సాల్మన్ కాదు మిమ్మల్ని చేర్చింది, ఫిలిప్పు గారు మిమ్మల్ని చేర్చింది. దేవుడే మిమ్మల్ని సంఘంలో చేర్చాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 47లో ఉంటుంది ఆ మాట. అపోస్తల కార్యాలు 2:47, ప్రభు చదువు, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండ్రి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అందరినీ వాళ్ళతో చేర్చుచుండెను. ఇంత క్రితం నమ్మిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళలో చేర్చులేరా? నమ్మావు కదా, ఇదిగో సంఘంలో. దేవుడు సంఘంలో చేర్చేవాడు, చేర్చుకునేవాడు కూడా ఆయనే లోపలుండి. నేను ఇంత క్రితం టీచర్గా పనిచేశా 22 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల క్రితం ఉద్యోగాన్ని రిజైన్ చేశా. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఈ జూన్ నెలలో ఇంటింటికి తిరిగి, అమ్మా ఆ స్కూల్లో జాయిన్ చేయండి అమ్మా, ఎడ్యుకేషన్ గ్యారంటీ సిస్టమ్, గ్యారంటీ అమ్మా, స్కూల్లో హెడ్ మాస్టర్ మంచివాడమ్మా. నేనే ఎంతగా హెడ్ మాస్టర్ చాలా, ఇప్పుడు 11 అవార్డులు తీసుకుందాం మా స్కూలు. జాయిన్ చేయండి అని, మంగళవారం రండి అని జాయిన్ చేయండి అని చెప్పేవాడిని. మంగళవారంలో వచ్చేటప్పుడు జాయిన్ చేసుకునేది కూడా నేనే. చేర్చేవాడని అపోస్తల కార్యాల్లో ఉందా, చేర్చుకునేవాడు అని కూడా ఉంది. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి. అక్కడ 14 నుండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకుడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఉందండి ఆ మాట, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయిందరు. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మందిరాలలో మనల్ని నాటాడు,
వెలుగు సంబంధులుగా చేశాడు. అది మొట్టమొదటిది. మందిరాలలో నాటాడు మనల్ని. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నాటిన మొక్క ఎదగడానికి కోసం పరిశుద్ధాత్మని పెట్టి, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించ, మనమే ఆ మొక్కలు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, కాయవే తోట. సంఘంలో ఉన్న మొక్కలారా ఎదగండి, వేరుపారండి. ఆయన చేసిన మేళ్లకు వందనాలు. ఇది రెండవది. అందుకని ఇక్కడ అంటాడు, వేరుపారి ఇంటి వలె కట్టబడుచు. ఇల్లులాగా ఉండండి మీరు అందరూ కూడా. ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు సహోదరులు అందరూ అంటారా, ఒక ఇంటిలాగా కట్టబడండి. ఆయనే కడతాడు మనల్ని కూడా. సజీవమైన రాళ్లలాగా కడతాడు ఆయన. ఆయన ఉండడం కోసం కట్టుకుంటాడు ఆయన. నేర్చుకోండి అన్నాడు, ఒక పాఠశాలలాగా. అంచేత ఇక్కడ సంఘాన్ని 3 పోలికలు ఇచ్చాడు. ఒకటి ఒక తోట, రెండవది ఇల్లు, మూడవది పాఠశాల. అలా మీరు చక్కగా ఎదగండి. అందుకోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గుర్తుపెట్టుకోండి, ఒకటి వెలుగు సంబంధాలుగా చేశాడు, 2 సంఘంలో మనల్ని చేర్చాడు. మీరంతా సంఘంలో ఉన్నారా లేదా? సంఘం ఎందుకు అని అంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా మీరు నాటబడాల్సిందే. సంఘము ఆయన మందిరం, సంఘం ఆయన పొలం, సంఘం ఆయన శరీరం, సంఘం ఆయన భార్య, సంఘం ఆయన సైన్యం. ఎంత అద్భుతమైన పోలికలు ఇచ్చాడు. అందుచేత ఖచ్చితంగా సైన్యంలో ఉండాలి, ఖచ్చితంగా పొలంలో ఉండాలి, ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఉండాలి, ఖచ్చితంగా శరీరంలో అవయవాలుగా మనం అందరం ఉండాలి. రైట్. ఇది రెండవది. మూడవది చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు చాలామందికి సంతోషం కలిగింది. ఇంకొకటే ఉంది పిల్ల. 4 చెప్తాను అన్నానుగా, ఉన్నాయి 4 అధ్యాయాలే. 3 అధ్యాయం చూడండి. 1, చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీరేంటి సప్పబడిపోయారు, మీరు మెత్తబడిపోయారు. నాకు అర్థమైపోతుంది. నిద్ర వస్తుందా? చి బాబా, వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు చెప్పాడు ఇందాక అన్నయ్య, మీరు అసలు అని చెప్పాడు సాల్మన్. నేను అని చెప్తున్నాను. మీరు అప్పుడే మెల్లగా చక్కగా. నేను వేదిక ఎక్కినప్పుడు మీరు 12 గంటల ముళ్ళులాగా ఉన్నారు. ఇలా గడియారంలో 12 గంటల ముళ్ళు ఇలా ఉంటాయిగా, చెప్పు బాబా అన్నట్టు. అరగంట తర్వాత 3 ముళ్ళు ఇలాగా, 3 ముళ్ళు ఎలా ఉంటాయి గడియారంలో పక్కకి. ఇప్పుడు 6:30 ముళ్ళు. 6:30కి ఎలా ఉంటాయి గడియారంలో ముళ్ళు? చివరిదే గుర్తుపెట్టుకోవడానికి 4 మాటలు గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు తెలుసుకోవాలి. దేవుడేంటో తెలియాలి, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసుకోవాలి. 1 ఆయన వెలుగు సంబంధాలుగా చేసినందుకు, 2 సంఘంలో చేర్చినందుకు. 3వది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. అక్కడ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా సరే ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీరు ఏం చేసినా థ్యాంక్స్ చెప్పండి. కూటం పెట్టారా? థ్యాంక్స్ చెప్పండి. అబ్బాయి పుట్టాడా? థ్యాంక్స్ చెప్పండి. ఉద్యోగం వచ్చిందా? థ్యాంక్స్ చెప్పండి. గేట్స్ వచ్చిందా? థ్యాంక్స్ చెప్పండి. గేట్స్ వస్తే థ్యాంక్స్ చెబుతారా? మీరు సరిగ్గా మీరేందా? ఒక అలాగే మొత్తం ఏకంగా చర్చే మానేసింది. ఎందుకు మానేసేవమ్మంటే అంటుంది అనమాట, శుక్రవారం మీరంతా ప్రార్థన చేశారు గేదె గురించి, 11 లీటర్లు పాలు ఇచ్చేది, అయినా కూడా చచ్చిపోయింది, ఇంకెందుకు రావాలి చర్చికి అంతే. అప్పుడు నేను అన్నాను, నీ విశ్వాసం అంతా గేదె మీద ఉంది, గేదె చచ్చింది, దాంతోపాటు నీ విశ్వాసం కూడా చచ్చింది. విశ్వాసం దేవుడి మీద ఉంచాలా. అప్పుడు గేదెలు చచ్చినా ఏ చచ్చినా మనం దేవుళ్ళలోనే ఉంటాం. విశ్వాసం గుడ్ల మీద, నూనెల మీద, మనుషుల మీద, అంజూరపు కాయల మీద, వీటి మనుషుల చేతుల మీద విశ్వాసాలు ఉంచకూడదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద కాక అంటాడు. కొన్ని 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీ విశ్వాసం మనుషుల ప్రక్రియల మీద ఉండకూడదు, దేవుని మీద అంతే. నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడేవాడు కానీ ఎవడు ఉండడు ఈ లోకంలో. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, మీరు ఏం చేసినా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అన్నీ కోల్పోయాడు యోబు, అన్నీ కోల్పోయాడు. చివరికి తన పిల్లలను కూడా కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, జంతువులు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. అయినా యోబు ఏమంటున్నాడు అక్కడ? యోబు 1:21,
యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళుచున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. థ్యాంక్ యూ. చప్పట్లా. యోబు అంటున్నాడు, ఎస్ నేను ఖాళీగానే వచ్చాను, ఖాళీగానే వెళ్తాను అంతే. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అబ్బాబాబా ఏమి స్తుతి అండి, అది ఏమి అద్భుతమైన కృతజ్ఞత అండి. హబక్కుకు కూడా అలా చెబుతాడు. హబక్కుకు గ్రంథం 3:16-17 వచనాలు. అంజూరపు చెట్లు కాయకపోయినా, ద్రాక్ష పళ్ళు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలల పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తా. అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అన్ని విషయాల్లో. తెస్సలోనికే మొదటి పత్రిక 5:18 వచనంలో రాసి ఉంటుంది కొత్త నిబంధనలో. తెస్సలోనికే 5:18, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తం. దేవుడికి ఇష్టం అంటది. ఒకసారి మా చెల్లి 10th పరీక్ష పోయింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి పరీక్షలు సరిగ్గా రాయలేక పరీక్ష పోతే మా నాన్నగారు కృతజ్ఞత కూడికి పెట్టారు. శిఖామణి గారి శాతత్వం ఎక్కువరా అని అనుకున్నారు అందరూ. మరికొంతమంది ఆడ పిల్లకి సిగ్గు రావాలని పెట్టారా అని అనుకున్నారు చాలామంది. కానీ ఆయన ఉద్దేశం అదే. అనారోగ్య పరిస్థితులు వచ్చింది, పరీక్ష హాజరు కాలేకపోయింది, పరీక్ష పోయింది. ఓకే, దేవునికి స్తోత్రం. నిజంగానే పరీక్ష పెట్టిన 15 రోజులకి ముఖ్యమంత్రి మారిపోయాడు. ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ అని ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు. రావటం అన్నాడు తెలుసా, 10th క్లాస్ వాళ్ళకి 5 మార్కులు కలపండరా అన్నాడు. మా చెల్లి పేజ్ అయిపోయింది. ఆ మార్కుల్ని ఏమని చెప్పారో తెలుసా, గ్రేస్ మార్కులు. ఏ మార్కులు అవి? కృప. నువ్వు స్తుతి చెల్లిస్తే కృప దిగొస్తుంది అన్నమాట. అది స్తుతించడం నేర్చుకోవాలా. అన్ని విషయాల్లో స్తుతించడం నేర్చుకోవాలి. అసలు చెల్లి చెప్పిన వర్షం ఆపినందుకు వేసేవి వందనాలు. ఎస్, అన్ని విషయాలలో. ఈరోజు సమకూర్చినందుకు వందనాలు. అయిన తర్వాత బోలు ఉన్నాయా, దాన్ని బట్టి కూడా స్తుతించాలి. అందరికి అన్ని చోట్ల బోలెట్టరు. ఇల్లు 2 అమ్మ అంటే చచ్చిపోతాం 11:30కి. ఇళ్ళకి వెళ్ళేసరికి 12 కనుక భోజనాలు ఉన్నందుకు వందనాలు, మ్యూజిక్లు ఉన్నందుకు వందనాలు, వాతావరణం చక్కగా కూర్చుంటానికి అనువుగా ఉన్నందుకు వందనాలు. అన్ని విషయాల్లో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ రూపంలో ఉండాలి అక్కడ చెబుతున్నాడు అనమాట. కృపాసహితముగా చూడండి, మాట చేత కానీ క్రియ చేత కానీ. పైన అంటాడు 14-15 వచనంలో, సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, గానం చేస్తూ. అబ్బా, ఎన్ని రూపాలలో మీరు దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. అన్ని రూపాలలో. పాడమంటే ఒక్కడ పాడటం అంటే పాడటం కాదు, అది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ప్రభువా నువ్వెంత గొప్పడు నాయన. అన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పండి. 1, వెలుగు సంబంధులైనందుకు థ్యాంక్స్ చెప్పండి. 2, సంఘంలో చేర్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. 3, అన్ని విషయాలలో థ్యాంక్స్ చెప్పండి. చివరి మాట 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చూడండమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, ఒకసారి కళ్ళు తెరవండి. 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత. అబ్బబ్బబ్బా, నాకు ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రార్థన గురించి కృతజ్ఞతగా ఎందుకన్నాడు ఈ మాట తెలుసా? ఏ టైంలోనైనా ప్రార్థన చేసుకోవచ్చు మేము, ఏ టైంలోనైనా. అంటే దేవుడు వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు మొర్రపెట్టినా 145:18 రాసి ఉంటుంది కీర్తనలో, తనకు మొర్రపెట్టేవారికి, నిజంగా మొర్రపెట్టేవారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీరర్ కుమారుడా నేనున్నా, నేను వింటున్నా. కనుక దేవుడు మన మొర్ర వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుచేత అలాంటి ప్రార్థనని మనము బ్రిడ్జ్ అనాలి. బ్రిడ్జ్ అంటే వంతెన. దేవుడికి మనకి మధ్య ఉన్న వంతెన పేరేంటి చెప్పండి? ప్రార్థన. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన మీద నుండి ప్రార్థనలో 4 విషయాలు వెళ్ళాలి. 1, ఘనపరిచే ప్రార్థన. 2వది పశ్చాత్తాపపడే ప్రార్థన. 3వది స్తుతి చెల్లించే ప్రార్థన. 4వది విజ్ఞాపన చేసే ప్రార్థన.
ఈ 4 ఉంటాయి అన్నమాట ప్రార్థనలో. అంటే ఏంటో చెప్తాను. మొట్టమొదటిది ఘనపరిచే ప్రార్థన. ప్రభువా నువ్వు పరిశుద్ధుడు నాయన, నువ్వు మహోన్నతుడు నాయన, నువ్వు గొప్పడు ప్రభువా, నువ్వు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు నాయన. అది దేవుణ్ణి ఘనపరచడం మన ప్రార్థనలో మొట్టమొదటి ఉండాల్సింది. అసలు మనం మోకరితే చాలు, ప్రభువా నాకు దయచేయను, ఇది దయచేయను, నా భార్యను దీవించను, ఆయన బిడ్డలు దీవించు. అది చివరిది. అది విజ్ఞాపన అనేది చివరిదే. కానీ ఫస్ట్ మోకరించిన వెంటనే ఏం చేస్తామన్నా? ఫస్ట్ గణపరచరు, ఇక విజ్ఞాపన అనేది చివరిదే. అది దయచేనాయన, ఇది దయచేనాయన, మా ఇంటి చుట్టూ దేవదూతలను గెడకర్రలాగా పడుతున్నాయన, నీ రక్తాన్ని ఎర్రకాలలాగా భారించడాయన, ప్రమోషన్ కోసం ఎమోషన్తో చూస్తున్నాను ఆయన, కొంచెం అది తొందరగా జరిగిపోయేలాగా దయచేనాయన, కోర్టు తగాదాలు మేమే గెలిచేలా చేయనైనా, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రారి కూడా తోసిపోతున్నాయన, అక్కడ దాకా ఆగిపోయేలాగా చేయనాయన. నీళ్ళు లేవు ప్రభు, పక్క వాళ్ళ గొడ్లు దిగి నీళ్ళంతా పొలంలోకి వచ్చేలా చేయనైనా. ఇలా మొత్తం అన్ని విజ్ఞాపనే. మా కాళ్ళ కిందకు ఉండేది నాయన, జుట్టు పిలకైపోయింది నాయన, అమ్మాయికి ఆపరేషన్ పడకుండా చేయనైనా, అబ్బాయి ఎలా పరీక్ష రాసినా పేస ఎలా చేయనైనా, అన్నీ ఇయ్యాక దేవుడు చూస్తుంటాడు. ప్రార్థన రాదేంటి? ఈ బ్రిడ్జి మీద నుండి ఫస్ట్ది ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, 3 లేవు, 4వది ఇది. మొట్టమొదటి ఘనపరచండి, పరిశుద్ధుడు ప్రభువా, నువ్వు మహోన్నతుడు ప్రభువా. ఆ పరలోకం నుండి మా కోసం దిగొచ్చిన దేవుడు నాయన, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నాయన. 2వది మన స్థితిని ఒప్పుకోవడం. నేను పనికిమాలిన లేనప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు నాయన, నేను భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను కరుణించావు నాయన. దేవుడు 2వది మన స్థితి చెప్పుకోవాలి. 3వది కృతజ్ఞతాస్తుతి ఉండాలి. ఈ 3 కలిపి ఎలా చెప్పాలి? ప్రభువా నువ్వు కాపరివి, నువ్వు ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన గొర్రెను నన్ను వెతికి రక్షించావు, నీకు వందనాలు. ఇందులో 3 వచ్చిన అర్థమైందా? నువ్వు పరిశుద్ధుడు అయినవాడు, నేను పాపిని, నా కోసం నువ్వు ప్రాణం పెట్టి రక్తం కార్చి నన్ను పరిశుద్ధుడిగా చేసావు, నీకు వందనాలు. ఇలా ఉండాలి మీ ప్రార్థన. అందుకు దేవునికి స్తోత్రం అంటాడు. అందుకు థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి మనకి మధ్య అత్యద్భుతం. ఒక కుర్రాడు నన్ను అడిగాడు, అన్నయ్య పుడుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నేను అన్నాను, వింటాడు. ఒక 1 నెల రోజులు చూస్తాడు, ఆ తర్వాత ఇంకెప్పుడు పడుకొని ప్రార్థన చేయదు గాక అంటాడు. లేగవేం అమ్మో అన్నయ్య అలాగని మరి కాళ్ళు కీళ్ళన్నీ బాగానే ఉన్నాయి కదరా, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు వణుక్కుంటా అలాగేనండి, ఆయన మెంబర్ వస్తే చాలు అలాగేనండి అని అంటాం. దేవుడు ఆయనకి ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి? మనం విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని సేవించాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఘనపరచడం అనేది నీ ప్రార్థనలో మొట్టమొదటిది. ఒప్పుకోలు అనేది నీ ప్రార్థనలో 2వది. 3వది కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. 4వది అప్పుడు విజ్ఞాపన. ఉదాహరణకి, ప్రభువా నువ్వెంత గొప్పవాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఈరోజు మంచి వాతావరణం ఇచ్చావు, నీకు వందనాలు నాయనా, అందరినీ సమృద్ధితో నింపు నాయనా అన్నాను అనుకోండి. నువ్వు పరిశుద్ధుడు, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, ఈ దీనుల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు. అందులో 3 వచ్చేసినాయి. అందరినీ నింపి ఆశీర్వదించి పంపునైనా. అది చివరిది విజ్ఞాపన. మన ప్రార్థన అలా ఉండాలి. అలా ట్రై చేయండి. ఈసారి మోకరించిన వెంటనే దేవుని గొప్పతనాన్ని చెప్పండి. నువ్వు సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవనైనా, మా నిరీక్షణకర్తవనైనా, మా కోసం ఈ లోకానికి వచ్చావునైనా. ఈ పనికిమాలని మట్టిని నువ్వు ప్రేమించావునైనా, ఈ పనికిమాలని నువ్వు ఉన్నతంగా దిద్దావునైనా, మంచి మందిరం ఇచ్చావునైనా, సహవాసం ఇచ్చావునైనా, సన్నిధి ఇచ్చావునైనా, నీకు వందనాలు, కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా జీవితాలని మెరుగుపరచునైనా, ఆశీర్వాదకరంగా ఉంచునైనా. ఇవన్నీ విజ్ఞాపనలు. ప్రార్థన మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతి. పౌలు ఎంత బాగా రాశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన భావన, దేవుడు ఎలాంటోడో తెలిస్తే నీకు తెలియకుండా ఒక సంఘటన చెప్పి ప్రార్థన చేస్తా. నెల్లూరు ఆ ప్రాంతాలలో ఒక డాక్టర్ గారు ఆ ప్రాంతాలను చూసి, ఆ నెల్లూరు దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామాల్లో చూసి, అయ్యయ్యో వీళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు లేరని ప్రతి నెల వచ్చి ఆ రచ్చబండ దగ్గర కూర్చొని మందులు ఇస్తున్నాడంట. ఇక రోజు పెరుగుతున్నారు. పక్కూళ్ళకి కూడా తెలిసింది ఆయన ఉచితంగా మందులు ఇస్తున్నాడని. జనం ఎక్కువైపోతున్నారు. ఒక నెల వచ్చేసరికల్లా జనాలు కొట్టుకులాడుతున్నారు. అప్పుడు ఊరోళ్ళు ఆలోచించారు, యవనస్తులు ఆలోచించారు, వచ్చే నెలకల్లా మనం అందరం కూడా కమిటీలు వేసుకొని ఒక సిస్టమేటిక్గా డాక్టర్ గారికి మనం సహాయకరంగా ఉండాలి. ఓకే,
కమిటీలు వేశారు. డిసిప్లిన్ కమిటీ, నిలబడే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే కమిటీ, ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకి బోల పెట్టే కమిటీ, టెంట్లు వేసే కమిటీ, అలా వరుస ముగ్గులు వేసే కమిటీ, అలా మొత్తం 7 కమిటీలు వేశారు. కమిటీల వాళ్ళందరూ ఎంత పెద్దోడైనా సరే, కారు మీద వచ్చినా సరే, పెద్దోడైనా సరే, ఇంజనీర్ అయినా సరే లైన్లో నిలబెట్టాల్సిందే. డిసిప్లిన్ కమిటీ జాగ్రత్త. అలా అందరూ వస్తున్నారు. కొన్నిసార్లు నాలాంటి వాళ్ళు కోట్లు వేసుకొని వచ్చినా సరే, మీరు కోట్లు వేసుకున్న బూట్లు వేసుకున్న లైన్లో నిలబెట్టండి. ఒక ఆయన కూడా వచ్చాడు, కారు దిగాడు, వస్తాడు, లైన్లో నిలబడండి మీరు అన్నాడు. కొంచెం నన్ను ముందుకెళ్ళి లైన్లో చెప్పమంటే అయినా సరే కొంచెం నన్ను ఎలా అరే ఇక మేము డిసిప్లిన్ కమిటీకి లీడర్ నేను, నా కింద 6 ఉంటారు. వెళ్ళండి యాష్ కొట్టాడు, అంతే దెబ్బ కింద పడిపోయాడు. అన్న 2 బీకో అన్నాడు. అక్కడ నుండి ముఖం మీద గట్టిగా గుద్దాడు, రక్తం వచ్చేస్తుంది. లేకపోతే లైన్లో మాట్లాడంటే అంటే నా మీదే దౌర్జన్యం చేస్తున్నాను. డిసిప్లిన్ కమిటీకి హెడ్ అని నేను, ఏంటది 6 పెట్టాను నేను, నా కింద వీళ్ళందరూ ఉండాలి. ఏంటి కాదే, నేను మందులు ఇచ్చే డాక్టర్నే బాబు, నన్ను వెళ్ళవే బాబు అన్నాడు. ఆ మందులు ఇచ్చే డాక్టర్ని అది చదువుతున్నప్పుడు సండే స్కూల్ కథల్లో గుండె పగిలిపోయింది నాకు. నిజమే, ఈరోజు యేసు ప్రభువుని ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు. ఆయన మందు ఇవ్వడానికి వచ్చాడు, ఆయన నీ జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఇంకా ఆయన సిలివేస్తుంటే ఇంకా నువ్వు మాకు అవసరం లేదు. అరే నేను అక్కడికి వెళ్తే మందులు ఇస్తా, నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడటానికి యేసు ప్రభు వచ్చాడు. అలాంటి దేవుని ఏళ్ళ మనం కృతజ్ఞత. రండి సార్, క్షమించండి సార్, మేము తప్పు చేసామండి, మేము నిజంగా మిమ్మల్ని కొట్టాం, నిజంగా మిమ్మల్ని సిలివేశాం, నిజంగానే మేము అలా అనుకోలేదు సార్, గ్రహించలేకపోయాం, ఆ బుద్ధి లేదయ్యా, మమ్మల్ని క్షమించు అని డాక్టర్ గారికి క్షమాపణ చెప్పి కృతజ్ఞత హృదయంతో అక్కడికి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఆయన ఇచ్చి మందు తీసుకొని మనం బాగుపడాలి. అర్థమైంది కదా? యేసయ్య వచ్చేసాడు ఈ లోకానికి, ఇంకా నువ్వు అంగీకరించలా, ఇంకా ఆయన లైన్లో నిలబెడుతున్నా, ఇంకా ఆయన గుర్తించలా. ఎంత విచారకరం. కృతజ్ఞత కలిగి ఉందాం. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. తెలుసుకొని అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. తెచ్చేసి ఒకసారి దంపతులు ఇద్దరు వేదిక మీదకి రండి, నేను ప్రార్థన చేసి ఒకసారి రండి. తమ్ముడు సాల్మాన్, భారతి రండి, పిల్లలు కూడా రండి, త్వరగా రండి, ప్రార్థన చేద్దాం. దైవజనం లేచి నిలబడే వాళ్ళ మీద చేతులు ఉంచండి. మీరు కూడా దైవజనులు అందరూ పైకి రండి. రండి బ్రదర్, రండి అమ్మా, రైట్ నిలబడండి. రండి నాన్న. ఇద్దరు పేర్లు ఏంటమ్మా? వండర్ఫుల్. రండి రండి, త్వరగా రావాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు పరిచర్యను ఆశీర్వదించాలని దేవుడు రైట్ అమ్మా, రైట్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. దైవజనులు ఒకసారి చేతులు వారిపైకి అలా చాపండి. నేను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చారు. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని కావాలంచారు. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కలిగిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెంత గొప్పవాడో ఇది నువ్వు నిరూపించుకున్నావు, అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణాన్ని అనుకూలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుడుగా, మహిమ కలిగిన దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా ఈ బిడ్డలలో మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విశేషంగా సాల్మాన్ భారతిని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ప్రభా స్టీవెన్సన్ అఖీరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా కుమారుడికి మీరు అనుగ్రహించే ర్యాంకును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కార్యాలను మీరు జరిగించే దేవుడు అయి ఉన్నావు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యాన్ని జరిపించాలని వారి హృదయాల్లో మీరు అనుగ్రహించిన తలంపులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏలవేసి ప్రజలను తోడుకొని వచ్చిన దాన్ని బట్టి వందనాలు, దైవజనులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణాన్ని అనుకూలపరిచిన దాన్ని బట్టి వందనాలు అయినా. అన్ని ఏర్పాట్లు మీరు తోడే ఉన్నారు. నిన్ను మహిమపరచడంలో బిడ్డలందరి నోళ్లను తెరచిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు కలిగి ఉన్న దాతృత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరొకసారి కుటుంబ మీరు చేసిన మేళ్ళు, సేవలో మీరు
జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలు నాయన. ప్రభు సహోదరులు పిలుపు గారిని బట్టి, వేదికను అలంకరించిన దైవజనులను బట్టి, వచ్చిన దైవజనులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు నీ కార్యాన్ని ఇంకనూ జరిగించండి. ప్రభు నీ కార్యాన్ని వారి గృహంలో, సంఘములో, ప్రభు సంఘ బిడ్డలందరిలో మీరు జరిగించండి. ప్రభు ఇంకా అనేక లోట్లోనే ప్రభు వాటిని అన్నింటినీ తీర్చండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలించండి. బిడ్డల జ్ఞానంలో, వయస్సులో, నిదయలో, మనుషులలో వర్ధిల్లడానికి సహాయం తెచ్చండి. ప్రతి కీడు నుండి తప్పించండి. పిండి నూనె కొలదరకుండా ఆశీర్వదించండి. కొండ మీద ఉండే పట్టణంలో స్తంభం మీద ఉండే దీపంలా దీవించి ఆశీర్వదించి వెలుగొందినట్లుగా, సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరే మహిమ పొందమని, దేవుని ఎరిగి దేవుని ద్వారా మేము లభ్య పొందుతూ నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారుగా ఈ కుటుంబమే కాదు, చేరిన మేమంతా ఉండినట్లు నీ వాక్య దర్శనంతో మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన కృపాక్షేమం, ఆశీర్వాదములు ఈ ప్రార్థన గుడికి ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి, వర్తమానం ఇచ్చి చక్కటి వర్తమానం చేత బలపరిచిన దావిజనులకి, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులకును, కొడిచిన